శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, కొంతమంది పరిపూర్ణ జ్ఞానం తెలిసిన వారు కూడా సాయంత్రము ఇల్లు ఊడవకూడదని, గురు శుక్రవారాలలో ఇళ్ళు బూజులు దులపకూడదని వింతగా చెప్పి ఇతరులను అడ్డుకుంటూ ఉంటారు. అంతటా నిండి నివిడీకృతమై సర్వవ్యాపకమైన పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపం అనంత ఆత్మశక్తే అని తెలిసి ఇలాంటి చాదస్తాలను తాము ఆచరిస్తూ ఇతరులను కూడా ఆచరింపజేస్తూ వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. దీనికి కారణాలు ఏమిటి? మీ శీర్షికలు వింటూ నాలో గుణమార్పులు నేను గమనిస్తున్న సమయములో వీరి మాటలు నాకు చిరాకు కలిగిస్తున్నాయి. వారి మాటలకు వ్యతిరేకముగా వాదిస్తూ ఉంటాను. నా ఈ భావాలు తప్ప, లేక అలాంటి వారు నిజమే చెబుతున్నారా? మీ అమృత వాక్యాలు ఈ శీర్షిక ద్వారా తెలియజేయగలరు. ఇక్కడ ప్రశ్నను కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఆచార సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు. అన్ని మతాలలోనూ ఆచార సాంప్రదాయాలు ఉంటాయి మనుషులకి. అంటే ఇవి చేయొచ్చు, ఇవి చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు. ఆచార సాంప్రదాయ విధానాలు పెట్టుకుంటారు. అంటే కట్టు బొట్టు తీరుతెన్నుల నుంచి, వాళ్ళ వ్యవహార శైలి నుంచి, అంటే పైకి కనపడే అలంకరణలో వీటన్నింటి నుంచి మొత్తం జీవితం అంతా ఒక్కొక్క మతానికి సంబంధించిన వారికి ఒక్కొక్క రకమైన ఆచార సాంప్రదాయాలు ఒక్కొక్క విధానాలను బట్టి ఉంటాయి. ఒక్కొక్క విధానాలంటే ఇప్పుడు ఎవరైనా పుట్టినప్పుడు ఒక రకంగా, ఎవరైనా మరణించినప్పుడు ఒక రకంగా, ఆ పుట్టిన వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మరో రకంగా, ఇలా రకరకాలుగా ఉంటాయి. అంటే మొత్తం అన్నీ, ఇంకా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మతానుసారం, అంటే ఆ మతములో ఆ దైవాన్ని అనుసరిస్తూ ఆ మతానుసారం జీవించే వాళ్ళ జీవన శైలి, మతపరమైన దైవపరమైన జీవన శైలికి అందరికీ ఆచార సాంప్రదాయాలు ఉంటాయి. అవి స్థాయిలను బట్టి పాటించుకుంటూ ఉంటారు. సామాన్యంగా జీవించుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు కొన్ని సామాన్యమైనవి మాత్రమే పాటించుకుంటూ ఉంటారు. ఇంకా కాదు, డెప్త్గా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి మొత్తం మతపరంగా జీవిద్దాం, దైవపరంగా జీవిద్దాం అనేవాళ్ళు ఇంకా డెప్త్గా పాటించుకుంటూ ఉంటారు. లేదు, అసలు మతపరము దైవపరము అంకితం ఇక మా జీవితం అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు అవి పాటించుకుంటూ ఉంటారు. అలా ఒక సామాన్య స్థాయి నుంచి హయ్యెస్ట్ స్థాయి వరకు మొత్తం ఉన్న ఆచార సాంప్రదాయాలన్నీ మనుషులకు క్రియాపరంగా చెప్పబడినవి. అంటే మనుషుల జీవన శైలిలో జీవన విధానము ఎలా ఉండాలి, అది చిన్న పనైనా పెద్ద పనైనా అలా చెప్పబడినవి. ఇంకా అది ఎంతవరకు చెప్పబడినవి అంటే, పడుకునేటప్పుడు మనం ఇంట్లో నిద్రపోయేటప్పుడు తల ఏ వైపు పెట్టాలి, ఏ వైపు పెట్టకూడదు చెప్పబడినవి. అలాగే మనం కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఏ వైపు తిరిగి కాలకృత్యాలు తీర్చుకోవాలో కూడా చెప్పబడింది, ఏ వైపు తిరగకూడదో కూడా చెప్పబడింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అసలు చెప్పబడని అంశాలే లేవు. ఆఖరికి పెళ్ళైనాక భార్యాభర్తలు కలిసేటువంటి విషయంలో కూడా ఎప్పుడు కలవాలి, ఏ టైంకు కలవాలి చెప్పబడింది. అంటే ఒక మనిషి జీవితంలో చెప్పబడని అంశం అనేది లేదు మతంలో. ఎందుకని మతం వచ్చింది మనిషి కోసమే. మతం అనేది మనిషిని ఒక మార్గనిర్దేశనం ప్రకారం నడిపించడానికి వచ్చింది. ముందు ఆ విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రపంచంలో, అంటే ప్రజెంట్ ఇప్పుడు ఈరోజు మనం ఉన్న స్థితిలో, ఇవాళ ఒక బిడ్డ పుట్టాడు, ఒక బిడ్డ పుడతాడు, పుడుతూనే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఆ పుట్టిన బిడ్డ ఏ తల్లిదండ్రులకు పుట్టాడో, ఆ తల్లిదండ్రులు ఏ మతంలో ఉన్నారో, ఆ ఇంట్లో వాళ్ళందరూ ఏ మతాన్ని పాటిస్తున్నారో, ఆ తల్లిదండ్రులు ఏ మతాన్ని పాటిస్తున్నారో, ఆ బిడ్డ ఆ మతానికి చెందినవాడైపోతాడు, ఆ కులానికి చెందినవాడైపోతాడు.
అది ఇక బిడ్డ నిర్ణయంతో పని లేదు. ఆ తల్లిదండ్రులకు పుట్టడమే ఆ మతానికి చెందినవాడు, ఆ కులానికి చెందినవారు. అంటే ఇక్కడ మనిషికి మత ఎంపిక లేదు, కుల ఎంపిక లేదు, పుట్టుకతో నిర్ణయించుకుంటూ వెళ్ళిపోయారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒకప్పుడు కులములు అనేవి, మతములు కాదు, కులములు అనేవి ఎలా ఏర్పడినవి అంటే, మనిషి యొక్క గుణములను బట్టి, ప్రవృత్తిని బట్టి కులములు ఏర్పాటు చేశారు. అంటే మనిషి యొక్క స్వభావమును బట్టి, ఆ మనిషికి ఉన్న స్వభావమును బట్టి ఇవన్నీ కూడా వచ్చినాయి. అంటే ఇప్పుడు మీరు వింటూ ఉంటారు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. శూద్రులు అంటే మిగిలిన అన్ని రకాల పనులు చేయగలిగిన వాళ్ళు. మిగిలిన మొత్తం ప్రపంచంలో ఎన్ని పనులు ఉన్నాయో అన్ని పనులు చేస్తారు. మరి ఎందుకు ఈ వర్గీకరణ ఇలాగే 4 రకాలుగానే చేశారు? చాలా పనులు చేస్తారు కదా చాలామంది, అవన్నీ వర్గీకరించలేదంటే అవన్నీ పనులే. శూద్రులు అంటే మొత్తం అన్ని పనులు, ఎన్ని రకాల పనులు ఉన్నాయో అన్ని రకాల పనులు, ప్రాపంచిక పనులు, అవసరమైన పనులు ఎన్ని ఉన్నాయో అన్నీ చేయగలిగిన వాళ్ళందరూ శూద్రుల కేటగిరీలోకి వస్తారు. ఇక్కడ గమనించాలి మనం, బ్రాహ్మణులు అన్నప్పుడు కులముతో చెప్పలేదు, గుణముతో చెప్పారు. క్షత్రియుడైనటువంటి విశ్వామిత్రుడు తనను తాను సరిచేసుకుంటూ, అంటే తనను సరిచేసుకుంటే ఇంతకుముందు తప్పుగా ఉన్నాడని కాదు, క్షత్రియులు యుద్ధాలు చేస్తారు, రక్షణ చేస్తారు, రాజులుగా ఉంటారు, ప్రజలను కాపాడుతూ ఉంటారు. ఎందుకంటే అప్పుడు వ్యవస్థ అంతా అది. అలా కాపాడే వాళ్ళని క్షత్రియులు అన్నారు. అంటే వాళ్ళు భుజబల పరాక్రమాలు, మంచి శక్తి, వీర్యవంతంగా ఉంటారు. అది వాళ్ళ రక్షణ కార్యక్రమం. అందుకని వాళ్ళకి క్షత్రియులు క్షాత్రము ప్రదర్శిస్తారు. అంటే ఒక వీరత్వాన్ని చూపించగలుగుతారు, ధైర్యగుణాన్ని ఎక్కువ ప్రదర్శిస్తారు. ఎందుకంటే ఇది ప్రజల రక్షణకు మనుషులు కావాలి. ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఉంది, మిలిటరీ వ్యవస్థ ఉంది, క్షత్రియుల కింద వస్తుంది. క్షత్రియులు అంటే అలా, అంతే తప్ప మనిషి పుట్టుకతో కాదు. అలా ఒకప్పుడు ఉండేది. అందుకని ఎవరైనా బ్రాహ్మణత్వాన్ని పొందొచ్చు, ఎవరైనా మోక్షాన్ని పొందొచ్చు. మనుషులందరూ మోక్ష మార్గంలో నడిచే వాళ్ళందరూ బ్రాహ్మణులే. ఎప్పుడు? ఒకప్పుడు. అంటే బ్రాహ్మణత్వము పొందటము బ్రహ్మఋషులు అవటం అంటారండి. బ్రాహ్మణత్వము పుట్టుకతో కాదు, బ్రహ్మఋషులు అవుతారంటే బ్రహ్మమును తెలుసుకునేటువంటి విధానంలో సాగుతూ ప్రయాణిస్తున్న వాళ్ళు బ్రాహ్మణులు. బ్రహ్మము అనే భావనలో, అనంత ఆత్మశక్తి ఎరుకలో, ఆ బ్రహ్మము యొక్క తత్వములో నడవాలనుకునే వాళ్ళందరూ బ్రాహ్మణులు. వాళ్ళు ఎక్కడైనా పుట్టొచ్చు, ఎవరికైనా పుట్టొచ్చు. అందులో అది సాధించుకున్న వాళ్ళు బ్రహ్మఋషులు. అంటే తన ఆత్మతత్వమును తాను తెలుసుకున్న వాళ్ళు, తన ప్రాణశక్తి ఎరుకను తాను పొందినవాళ్ళు. అప్పుడైనా ఇప్పుడైనా వేదములు, శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు చెప్పే సత్యం అదే. అయితే ఇప్పుడు మనం పుట్టుకతో తీసుకున్నాం దాన్ని. దీనికి అనేక ఉదాహరణలు మనకి వెనక చరిత్రలో కూడా చూపిస్తారు. ఇతర అనేక కులములలో ఉండేవాళ్ళు బ్రాహ్మణులు అవుతూ ఉంటారు, బ్రహ్మఋషులు అవుతూ ఉంటారు. విశ్వామిత్రుడికి వశిష్ఠ మహర్షికి పోటీ పడింది అక్కడే. వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి అయ్యాడు. విశ్వామిత్రుడు సామాన్యమైన రాజు. తాను బ్రహ్మర్షి ఎందుకు కాకూడదు అని ప్రయత్నించి తన రాజరికపు చర్యలను వదిలేసి తనలోని రాజసమును, వీరత్వమును, యుద్ధగుణములను, కోప, క్రోధ, లోభ, మోహ, మదమత్సర గుణములను, అంటే ఇవన్నీ మనుషులకు తప్ప అంటే కాదు, రాజుగా రాజ్య పరిపాలన చేయాలి. కానీ ఆయన కావాలని వచ్చాడు, ఇందులోకి రావచ్చు ఆసక్తి ఉన్నవాళ్ళు. అలా వస్తూ విశ్వామిత్రుడు ఎంతటి వాడయ్యాడంటే శ్రీరామచంద్రుడికే గురువుగా అయ్యాడు ఆయన. శ్రీరామచంద్రుల వారికి గురువుగా అయ్యాడు ఆయన. ఆ గురువుగా అయినప్పుడు మనం గమనిస్తే ఆ విశ్వామిత్రుడి కథ మనకు ఒక మేలుకొలుపులా ఉంటుంది. ఎందుకంటే గుణప్రకారం జీవితం తప్ప, గుణప్రకారం మనిషి తప్ప, ఆధ్యాత్మికత అంటే గుణమార్పు తప్ప, ఆత్మజ్ఞానం అంటే గుణమార్పు తప్ప అన్యము కాదు అనేటువంటి దానికి విశ్వామిత్రుడి కథ అద్భుతంగా ఉంటుంది. ఆయన రాజు అయ్యాడు, ఆ రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్నప్పుడు వశిష్ఠ మహర్షితో యుద్ధాలు చేశాడు. కానీ వశిష్ఠ మహర్షి యొక్క సౌమ్యత ముందు, బ్రహ్మర్షత్వం ముందు
ఆయన యొక్క ప్రశాంతత ముందు ఆయన గెలవలేకపోయాడు. ప్రశాంతంగా ఉన్నవాడిని ఎవడు గెలవగలడు? అసలు యుద్ధమే చేయడుగా అతను. యుద్ధమే చేయని వాడితో యుద్ధం చేసి ఎలా గెలుస్తావు? ఏంటి ఇంత ప్రశాంతత ఉంటుందా? ఇంత కోపం లేని స్థితి ఉంటుందా? ఇంత మనుషుల్లో ఈర్ష్య అసూయ ద్వేషాలు లేని స్థితి ఒకటి ఉంటుందా? ఇటువంటి బ్రహ్మర్షిత్వము అనేటువంటి ఒక ప్రశాంత అఖండ అనంత నిశ్చల స్థితిని ఒక మనిషి ప్రదర్శించగలడా అనేటువంటి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఎందుకంటే తాను రాజుగా తను శాసనం చేస్తే తలకాయలు తీసేస్తారు, తానే తీసేస్తాడు. కాబట్టి ఓడిపోయాడు. ఆయన యొక్క ప్రశాంతత ముందు ఓడిపోయాడు. ఆయన యొక్క నిశ్చలత్వం ముందు ఓడిపోయాడు. వశిష్ఠ మహర్షి యొక్క విశాలత్వపు భావన ముందు ఓడిపోయాడు. ఆ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది అది మహిమలు మాయలు కాదు. అప్పుడు నేను ఇటువంటి మానసిక స్థితిని పొందాలి. రాజుగా ఎంతకాలం బ్రతికితే ఏంటి, రాజ్యాలు చేస్తాను, చచ్చిపోతాను. కానీ అసలు చావుకే వెనకాడనటువంటి మృత్యుంజయత్వాన్ని పొందినటువంటి, అంటే మృత్యు అంటే భయం లేని స్థితి, ఒక అద్భుతమైన బ్రహ్మర్షత్వ స్థితి, బ్రహ్మమును ఎరిగినటువంటి ఋషి బ్రహ్మర్షి. నేను అనంత ఆత్మస్వరూపుడునన్న భావనలో శరీరము పట్ల, శరీర మరణము పట్ల భయము లేనటువంటి ఒక స్థితి. ఇది అద్భుతంగా ఉందగా దాన్ని పొందాలనుకున్నాడు. దాన్ని పొందడానికి తపస్సులు చేశాడు. ఆ తపస్సులు చేస్తున్న సమయంలో పాత వాసనలు మనిషి మీద పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ మనం గ్రహించాల్సింది అది పాత వాసనలు. వాసనలు అంటే కోరికలు, అలవాట్లు. అలా అలవాటుగా ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆ వైభవం, ఆ స్త్రీలు, ఆ భార్య, ఆ అనుభవం, స్త్రీ పురుష శారీరక సుఖ అనుభవాలు ఆయనకు తెలుసు. కనుక తపో సమయంలో మేనకు వస్తే ఆవిడ్ని మోహించి మళ్ళీ పాత అనుభవాలు తెలుసు కనుక స్త్రీ సాంగత్యాన్ని కోరుకున్నాడు. మళ్ళీ ఆవిడతో కొంతకాలం సంసారం చేశాడు. ఆవిడతో ఒక బిడ్డను కన్నాడు. తర్వాత మళ్ళీ ఆయనకు అనిపించింది, అయ్యో నేను తపస్సుకు వచ్చి మళ్ళీ ఇలా ఇది మొదలు పెట్టానేంటి, నేను బ్రహ్మర్షత్వాన్ని పొందాలనుకుంటున్నాను, నా అనంత ఆత్మతత్వాన్ని పొందాలనుకుంటున్నానే అని ఆ భావనలో మళ్ళీ మేనక మీద కోపం వచ్చింది. శపించబోయాడు. ఆవిడ చెప్పింది, అయ్యా నీ కోపం నా మీద ఎందుకు ప్రదర్శిస్తావు, నువ్వు కదా నాకు ఆకర్షితుడు అయితే, పైగా నీకు సహకరించాను, నేను నీతో భారీగా గడిపాను నేను. అంటే ఆ కాలంలో గాంధర్వ వివాహములను చేసుకోవచ్చు. ఇప్పటికి దాన్ని కలుపుకొని అదంతా భూత పురాణం అనుకోబాకండి. కాలమును బట్టి అన్నీ ఉంటాయి. చాలా వెనకటి కాలాన్ని మాట్లాడుకుంటున్నాం మనం. శ్రీరామచంద్రుల వారి కాలం అంటే త్రేతాయుగం, సుమారు 35,000 సంవత్సరాల వెనక కాలము అన్నటువంటి ఒక సూచన ఉంది. చాలా వెనక కాలం, అందులో డౌట్ లేదు. ఆ కాలంలో ఉన్న రీతి రివాజులు వేరు. అంటే గాంధర్వ వివాహం అంటే అప్పుడప్పుడు వాళ్ళకి ఇష్టమైనప్పుడు ఆ ఇష్టమైన జంట అక్కడే వివాహం చేసుకొని వివాహ తదనంతరం వాళ్ళు కాలం గడపచ్చు, జీవితం గడపచ్చు. అటువంటివేవో అనేక రకాల వివాహ పద్ధతులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనం పాటిద్దామనే భూత పురాణం కింద దాన్ని తీసుకోకూడదు. ఇప్పుడు ఆ భూత పురాణం మనం చేయకూడదు. ఇప్పుడున్న దేశకాల పరిస్థితులు మనం పాటించాలి. కానీ అవగాహనకి అన్నీ అవసరమే. ఈ అవసరమైనటువంటి అవగాహనని సరైన విధానంలో తెలుసుకొని వాళ్ళు మతాలను, మార్గాలను, విధానాలను దూషించుకుంటూ, ద్వేషించుకుంటూ తిరుగుతూ ఉంటారు. మాదే కరెక్ట్, మీది తప్పని. అసలు తప్పు అనేది ప్రపంచంలో లేదు. నువ్వు అర్థం చేసుకో అంతే. తప్పు నువ్వు చేయకు. అక్కడ పరిస్థితులను అర్థం చేసుకుంటూ వెళ్ళు. అప్పుడు మేనక చెబుతుంది విశ్వామిత్రుడికి, అయ్యా తమరు కోరితే నేను వచ్చాను, మీకు సహకరించాను, మీ ద్వారా ఒక బిడ్డను కన్నాను, నన్ను శపించడం ధర్మం కాదు, మీకు వద్దంటే వెళ్ళిపోతానని వెళ్ళిపోద్దాం. ఈయన కూడా అర్థం చేసుకుంటాడు. అంటే అవును నేనే కదా మేనకను కోరుకున్నది, కనుక ఎందుకులే ఆవిడని శపించటం అని తన అవగాహనతో మళ్ళీ అర్థం చేసుకొని ఆవిడని పంపించేసి మళ్ళీ తపస్సు మొదలు పెడతాడు. తపస్సు అంటే ఏంటి? తనలోనికి తాను వెళ్ళి ఇప్పుడు ఏ గుణమైతే, ఏ కోరికైతే, ఏ వాసన అయితే మేనక వైపు ఆకర్షింపచేసి మళ్ళా సంసార జీవితంలో గడపాలని అనిపించేలా చేసిందో అదే దాన్ని వదిలేసి వచ్చాడు. రాజ్యాన్ని, రాజరికాన్ని. అక్కడ అవన్నీ ఉన్నాయి.
అవి చేయటం తప్పని కాదు. నువ్వు ఇంకొక ప్రవృత్తిలోకి వెళ్ళి నువ్వు నిర్ణయించుకున్నప్పుడు ఆ నిర్ణయం ప్రకారం నువ్వు ఉండగలవా లేదా అనేది అంతే. అంతే తప్ప మళ్ళీ ఇప్పుడు అటు వెళ్ళటానికి అందరూ అన్నీ వదిలేయాలనుకోబాకండి, దాన్ని అప్లై చేసుకోబాకండి, అసలు దేన్ని మీ జీవితంలో అప్లై చేసుకోబాకండి. ఇప్పుడు దేశకాల పరిస్థితుల ప్రకారం నడవాలి, విని తెలుసుకోండి అంతే. ఇప్పుడు దేశకాల పరిస్థితులు ఏంటో వాటితో పాటు ఇప్పుడు మీ కుటుంబక పరిస్థితులు ఏంటో, మీ ఆరోగ్య పరిస్థితులు ఏంటో, మీ మానసిక పరిస్థితులు ఏంటో, మీ శారీరక పరిస్థితులు ఏంటో, మీకున్న ఆర్థిక పరిస్థితులు ఏంటో, మీకున్న సామాజిక పరిస్థితులు ఏంటో వాటి ప్రకారమే నడవాలి, ధర్మంగా నడవాలి. కాబట్టి ఆ సత్యాన్ని గ్రహించాలంతే. ఇప్పుడు ఏ విషయాలను వదిలొచ్చాడో ఆ విషయం ఈయన్ని వదలలేదు, అందుకని మేనకను పట్టుకున్నాడు. సరే మళ్ళీ రిలీజ్ అయ్యాడు. అంటే సాధకులు వెంటనే సాధించేస్తారు అని అనుకోకండి. పాత వాసనలు తిరిగి తిరిగి వస్తూ ఉంటాయని మనకు చెప్పడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థ ఇది. పాత వాసనలు తిరిగి 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 వస్తూనే ఉంటాయి. మళ్ళీ వాటిని తప్పు కాదు, ఇంతకుముందు చేసాం, ఇప్పుడు సాధన చేస్తున్నాం. ఇప్పుడు అబద్ధాలు చెప్పకూడదు అనుకున్నాం అనుకోండి, లేదా అసత్యం ఆడకూడదు అనుకున్నాం అనుకోండి, మోసం చేయకూడదు అనుకున్నాం, కానీ ప్రవృత్తిలో గతంలో అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం, కొద్ది కొద్దిగా ప్రయత్నిస్తూ మధ్యలో అక్కడ స్లిప్ అయిపోతుంటాం. ఇంకా నేను స్లిప్ అయిపోయాను కదా, ఇక మోసాలు వెళ్ళిపోతాను, అసత్యాలు వెళ్ళిపోతాను, అన్యాయాలు వెళ్ళిపోతాను అనకూడదు, మళ్ళీ ప్రయత్నించాలి. ఎన్నిసార్లు స్లిప్ అవుతున్నా మళ్ళీ ప్రయత్నించాలి, అదే సాధన. మళ్ళీ విశ్వామిత్రుడు సాధనకు కూర్చున్నాడు. ఆ సాధనకు కూర్చొని మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టాడు. ఈసారి ఒక సందర్భంలో రంభ కనబడింది ఆయనకి. రంభ కనబడితే ఆవిడ్ని శపించబోయాడు. అంటే ఏంటి, స్త్రీ కనపడినప్పుడు ఆ మోహానికి లోనవుతున్నాడు. కానీ మోహానికి లోనై ఇంతకు ముందు తాను మళ్ళీ అలా గడిపానని, ఇప్పుడు మళ్ళీ అలా గడిపితే కష్టమని, నా ఎదురుగా వస్తావని కోపం వచ్చింది. మన ఎదురుగా ప్రపంచం రాకూడదు అనుకుంటే అలా. ఇదంతా మన కోసమే, విశ్వామిత్రుడి కోసం కాదు. విశ్వముతో మైత్రి చేస్తూ బతుకుతున్న వాళ్ళు మనమే విశ్వామిత్రులు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, విశ్వంలో ఉన్నాం. విశ్వంలో అన్నీ వాడుకుంటూ మైత్రితో బతుకుతున్నాం. విశ్వంతో మైత్రి ఉన్న ప్రతివాడు విశ్వామిత్రుడు. మైత్రి అంటే సంబంధం, అనుకూల సంబంధం. విశ్వం నుంచి అన్ని గ్రహించకపోతే బతకలేక మనందరం విశ్వామిత్రులమే, మనకదే ఇది. కాబట్టి విశ్వములో విషయాలు నాకు ఎదురు రాకూడదు అనుకోకూడదు. మనం అలా అనుకుంటూ ఉంటాం, వాళ్ళు బాధ పెట్టారు, వీళ్ళు బాధ పెట్టారు, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు వచ్చేసారు, వీళ్ళు ఇచ్చేసారు, వాళ్ళ వల్ల నేను పాడైపోయాను, వీళ్ళ వల్ల మా పిల్లలు పాడైపోయారు, వాళ్ళు అసలు అలా అని ఉండకపోతే నేను ఇలా అని ఉండేవాడిని కాదు, అని ఉండేదాన్ని కాదు అని మొత్తం నెపాలు ఎదుటి వాళ్ళ మీద వేస్తుంటాం. అలా మళ్ళీ ఈయనకి కోరిక అనేటువంటి భావన కలుగుతుందేమో అని రంభ కనపడగానే కోపం వచ్చింది ఆయనకి. మళ్ళీ శపించకపోతే రమ్మంది, ఊరుకోబోయా చాలే నీ శాపాలు నువ్వు పాడవా. శాపం అంటే ఏంటి, కోపం. శాపం అంటే ఏం లేదు, కోపం అంతే. నేను ఏదో నా దారిలో నేను పోతుంటే నీకోసం నేను ఎందుకు వచ్చాను, నీ దగ్గరికి నేను ఎందుకు వచ్చాను, అనంత విశ్వం ఇది, నా పనిలో నేను పోతుంటే నువ్వు ఎదురుపడి నన్ను శపిస్తావేంటి. స్త్రీ కనపడితే అంత ఆగలేనుడు అయితే నిన్ను నువ్వు ఆపుకోవాలి, నన్ను ఎందుకు శపిస్తావు అందా. రియలైజ్ అయ్యాడు, నిజమే కదని. అంటే నేను మనకు అర్థమయ్యే భాషలో చెబుతున్నా అంతే. నిజమే కదా, నన్ను నేను మార్చుకోవాలి కదని ఆవిడ వెళ్ళిపోయింది. అప్పుడు తను కోపగించుకోకూడదు, కోరిక తన అంతరంగంలో ఉండటం వలన కోపం వస్తుందని తెలుసుకున్నాడు. అందుకే ఆధ్యాత్మికత, గుణమార్పు ఇవి కథల్లాగా మహిమల్లాగిండి మీకు ఎప్పటికీ రాదు. అందులో మనమే ఉన్నాం. మనకు జరిగే సంఘటనలు అన్నింటినీ ఎలా చెప్పాలి, కొన్నింటిని చెప్పారు, మిగిలినవి మనం దానికి అన్వయించుకోండి అనాలి. ఎందుకంటే అందరికీ ఏ రకాలు ఉంటాయో తెలియదు కదా. వీలైన రకాలన్నీ అనేక రకాలుగా కథలుగా మనకు అందించే ప్రయత్నం చేశారు. అవే పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలన్నీ. ఆధ్యాత్మిక జ్ఞానం అంతా అదే. అందించే ప్రయత్నం మనకు ఎప్పుడూ జరుగుతూనే ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఆయన తపస్సు చేసుకుంటుంటే ఒక వ్యక్తి వచ్చి నన్ను శరీరముతో స్వర్గానికి పంపేయమన్నాడు. ఎవరైనా చచ్చిపోయినాక స్వర్గ నరకాలకు వెళతారు అని శాస్త్రాలు చెబుతాయి, మహాత్ములు చెప్పారు. అంటే వాళ్ళు చేసిన పాపపుణ్యములను బట్టి. ఇప్పుడు ఇతను ఏమడిగాడు, శరీరంతో నన్ను స్వర్గానికి పంపేయమని అడిగాడు, చనిపోకుండా. అంటే నేను తపస్సు చేస్తున్నాను, ఇప్పుడు అహంకారం వచ్చింది. ఏంటి, నేను రాజ్యం వదిలేశాను, అవన్నీ వదిలేశాను, మేనకను వదిలేశాను, రంభను వదిలేశాను, నాలో గుణమార్పు జరిగిపోతుంది, నేను కొన్ని కోరికలు జయించగలిగాను, పెద్ద రాజ్యమే వదిలేయగలిగానంటే అసలు నేనెంత ఘనుణ్ణి.
ఇలా తనలో తనకు అహంకారం పెరుగుతుందేమని నేనేదో సాధించేసుకుంటున్నాను, సాధనలు చేసేస్తున్నాను, గొప్పవాడిని అయిపోతున్నాను, గొప్పదాన్ని అయిపోతున్నాను అని అనిపిస్తూ ఉంటుంది మనుషులకి. అదే అనిపించింది అక్కడ. అది చెప్పారు. ఆలికి అన్నం పెడతాం ఊరికి ఉపకారమా? నువ్వు మంచోడు అవడం, నువ్వు మంచిదాన్ని అవడం, నీ గుణమార్పు చేసుకోవడం ఒక అద్భుతమా? దాన్ని ప్రకటించుకుంటూ ఉంటారు చాలామంది. మేమేదో గొప్ప గొప్ప సాధనలో ఉన్నాం, గొప్పవాళ్ళం అయిపోతున్నాం అని పెద్ద డ్రెస్సులు వేసుకు తిరుగుతారు, పెద్ద పెద్ద రకాలుగా దాన్ని వ్యక్తీకరించుకుంటూ ఉంటారు, బాహ్య ఆడంబరాలు చేస్తూ ఉంటారు. ఒరే నాయన, అంతరంగంలో గుణమార్పుకి బాహ్య ఆడంబరాలు ఎందుకు, గొడవలు ఎందుకు, గోళ్ళు ఎందుకు? నీ అంతరంగంలో చెడు పోగొట్టుకోవాలి, మంచిని పెంచుకోవాలి, అంతే సింపుల్. అది లోపల జరగాలి. నువ్వు బాహ్యంలో ఆడంబరాలతో చూపిస్తే అది అయ్యేది కాదు, చచ్చేది కాదు, నువ్వే పోతావు. నిన్ను నువ్వు సర్వనాశనం చేసుకుంటున్నావు. ఈ బాహ్య ఆడంబరాలు చేసేవాళ్ళు, ఈ బాహ్య సాధనా ప్రదర్శనలు చేసేవాళ్ళు అందరూ కూడా వాళ్ళని వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. దాంతో మనకేం పని లేదు. ఎవరికాళ్ళు వాళ్ళలో చెడుని పోగొట్టుకొని మంచిని పెంచుకోవాలి. అందుకే ఆధ్యాత్మికత గుణమార్పు, సద్గుణమార్పు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? అహంకారం పెరిగిపోయి నేను నిన్ను స్వర్గానికి పంపించేస్తానన్నాడు. అంటే మన మాటలు అలా ఉంటాయని, మాటలు కోటలు దాటుతాయని. మనిషి ఏమో పేట కూడా దాటలేడు. అంటే అలా ఉంటాయని అహంకారపూరితమైన మాటలు. ఇప్పుడు మీరు ఉన్నటువంటి గురువులు చూడండి, ఆధ్యాత్మికతలో చూడండి, అన్ని మహిమలు మాయలు అద్భుతాలే. ఈ స్వర్గాలకు పంపటం కదా. నీ కష్టాలు తీర్చేస్తాం, నీ కన్నీళ్ళు తీర్చేస్తాం, నీ బాధలు తీర్చేస్తాం, ఈ తాళ్ళు కొనుక్కో, ఈ తాయెత్తులు కొనుక్కో, మేము చెప్పినట్టు మాకు అంకితం అయిపో, మాకు డబ్బులు ఇవ్వు, మా సేవలు చెయ్యి, మా సంస్థల్లో చేరు, మా దీక్షలు తీసుకో, నేను తరింపజేసేస్తాం, నీ కుటుంబాన్ని తరింపజేసేస్తాం, నిన్ను మోక్షానికి పంపేస్తాం. వీళ్ళే పంపేస్తారు. రోజు ఇదేగా మనకి చిలక జోస్యాలు, లాటరీలు. రోజు మన పనులు ఇవే. మీరు చూసుకోండి, ఎంతమంది అలా దుకాణాలు ఓపెన్ చేసి కూర్చున్నారు. మాయలు మహిమలు లేనిటువంటి, మనుషులతో డబ్బు సంబంధం పెట్టుకున్నటువంటి సంస్థలు ఎన్ని ఉన్నాయి? ఎంతమంది మహాత్ములు ఉన్నారు? ఆలోచించండి ఒకసారి. మనుషులతో డబ్బులు కానీ, మనుషులతో సేవలు కానీ, తమ గుర్తింపు కానీ, వీడి లేకుండా, డబ్బు సంబంధం లేకుండా, కీర్తి ప్రతిష్టలు లేకుండా, తమ ఫోటోలు లేకుండా, తమ బొమ్మలు లేకుండా ఎంతమంది ఉన్నారు అసలు మహాత్ములు? ఒకసారి చూడండి మీరు. అలా ఉంటే వాళ్ళని మీరు ఫాలో అయిపోవచ్చు. ఎందుకని ఫాలో అవ్వచ్చు అంటే వాళ్ళకి ఏం అక్కర్లేదు కాబట్టి మీకు నిజమే చెబుతారు. వాళ్ళకి ఏమైనా కావలసిన వాళ్ళు ఎప్పుడూ మీకు నిజం చెప్పరు, వాళ్ళకి అనుకూలంగా మిమ్మల్ని మలుచుకుంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఏదో శీర్షికలు చెబుతున్నాను, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు కాబట్టి నాకు తెలిసిన సత్యమే చెబుతాను. ఎందుకని? మీరు నాకు ఇచ్చేది లేదు, నేను పుచ్చుకునేది లేదు, మన మధ్య సంబంధ బాంధవ్యం లేదు. ఇప్పుడు నేనే లేదు ఒక సంస్థ పెట్టి ఆ సంస్థ ద్వారా చెబుదాం, నాకు ఒక సంస్థకు ఒక ఎంబలం పెట్టుకుందాం, నా బొమ్మ పెట్టుకుందాం, దానికి ఒక పేరు పెట్టుకుందాం అని మొదలుపెట్టాను అనుకోండి. ఇప్పుడు ఆ సంస్థని డెవలప్ చేసుకోవడానికి అనువుగా చెబుతాను. ఆ సంస్థలో మళ్ళీ నన్ను అనుసరించే వాళ్ళు ఉంటారు. ఆ సంస్థని మళ్ళీ చూడాలిగా. సంస్థ పెట్టి ఏమన్నా కట్టామనుకోండి, ఒక సంస్థను స్థాపించినాక మళ్ళీ ఏదో పెడతాంగా, బిల్డింగులు కడతాం, ఏదో చేస్తాం ఆ సంస్థకు తగ్గట్టుగా, ఏ నిర్మాణాలు చేపడతాం. ఇప్పుడు ఆ నిర్మాణాలకి గేటు వాచ్మెన్ కాడి నుంచి మొత్తం వాటిని నిర్వహించేవాళ్ళు కావాలి, ఆ నిర్మాణాలకి డబ్బులు కావాలి. అందుకని ఆ నిర్మాణాలకి డబ్బులు ఇచ్చే వాళ్ళకి డబ్బులు ఇచ్చేలా మీరందరూ డబ్బులు ఇస్తే మీకు లాభం వస్తుంది అనేలా మాట్లాడతాను. మీరందరూ ఆ నిర్మాణాల దగ్గరికి వచ్చి సేవలు చేస్తే మీకు లాభం కలుగుతుంది అనేలా మాట్లాడతాను. నిర్మాణాలు నిర్మించేసినాక మీరందరూ అక్కడికి వచ్చి అక్కడ సాధనలు చేసుకుంటే మాత్రమే, మీరందరూ అక్కడికి వచ్చి అవి దర్శించుకుంటే మాత్రమే, అక్కడ సేవలు చేసుకుంటే మాత్రమే, అక్కడ డబ్బులు ఇస్తే మాత్రమే మీకు పుణ్యం వస్తుందని చెబుతూ మొదలు పెడతాను, మీకు మోక్షం వస్తుందని చెప్పడం మొదలు పెడతాను. ఇక మొత్తం ఒక సెంటర్లో ఇచ్చేసి ఒక పాయింట్లో కూర్చోబెడతాను. మొత్తం నాకు అనుకూలంగా, నా సంస్థకు అనుకూలంగా దాన్ని మలుచుకుంటూ ఉంటాను. ఇందులో నన్ను బాగా అనుసరించే వాళ్ళందరినీ నా ముఖ్య శిష్యులు చేస్తాను, కొంచెం తక్కువగా అనుసరించే వాళ్ళందరినీ వాళ్ళ కింద పెడతా ఉంటాను. ఇలా రకరకాల క్యాడర్స్ నేనే సృష్టించేస్తాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఎలాగో పోతాను, ఉండనుగా నేను. అందుకని ఇంక నాకు నచ్చితే నా కుటుంబ సభ్యులు, మా అమ్మాయినో మా అబ్బాయినో వారసులుగా తీసుకొచ్చేసి వీళ్ళు తర్వాత సంస్థకి అని చెప్పి మళ్ళీ వాళ్ళు వారసులని మీరు ఒప్పుకోలేమోనని వాళ్ళలో దైవత్వ అంశాలు, మహిమలు మాయలు ప్రకటింపజేస్తాను నేనే వాళ్ళకు ఉందని. ఎందుకని నన్ను నమ్మే గొర్రెలన్నీ నమ్ముతూనే ఉంటాయి, నన్ను నమ్మేటువంటి పశువులే జంతువులన్నీ నమ్ముతూనే ఉంటాయి. ఎందుకంటే వాటికి విచక్షణ ఉండదు.
నమ్మకం అంటేనే అదిగా. నమ్మకం అంటే ఏంటి? వాళ్ళు చెప్పారు, నేను విన్నాను, నమ్మాను, కానీ నాకు తెలియదు. నమ్మకం అనే పదములో మీరు ఆ పదాన్ని విడదీసుకు చూడండి, అర్థం చేసుకు చూడండి. నమ్మటం అంటే ఏంటి? ఎవరో చెప్తున్నారు, నేను వింటున్నాను, దాన్ని అవును అని అనుకుంటున్నాను, కానీ నాకు దాని గురించి అస్సలేమీ తెలియదు. అసలేమీ తెలియని దాన్ని నమ్మినా ఒకటే, నమ్మపోయినా ఒకటే. మీరు పరిశీలించి చూడండి. మీ ఎదురుగా ఒక కంచం పెట్టి, ఆ కంచంలో అన్నం పెట్టి, చుట్టూ కూరలు వేసి, అందులో పచ్చళ్ళు వేసి, చక్కగా మీరు తినడానికి అవసరమైనటువంటి ఒక 40-50 రకాల అప్పడాలు ఒడియాలతో సహా వడ్డించి తిను అని చెప్పారు. ఇదంతా ఏంటి? మేము అలా వడ్డించేసాం, నమ్మమన్నారు. అక్కడ కంచం లేదు, ఈ వడ్డన లేదు, వాళ్ళు చెప్తున్నారు. అదిగో చాలా పెద్ద కంచం, వెండి కంచం పెట్టాం, మధ్యలో బంగారు పువ్వు కూడా ఉంది, అయ్యో అవన్నీ వెండి గ్లాసులు, నీకు వడ్డించే కూరలు వడ్డించే గిన్నెలన్నీ వెండి గిన్నెలు, బంగారపు గిన్నెలేను, వీటిల్లో మీకు కూరలు అన్నాలు అన్నీ వడ్డిస్తున్నావు. అవ్వో అదిగో షడ్రసోపేతమైన విందు ఉంది అక్కడ, నువ్వు నమ్ము ఉందని నమ్మి తినేయమంటున్నారు. ఎలా తినగలవు నువ్వు నమ్మి? చెప్పు. నీకు కనపట్టలేదుగా, నీకు లేదుగా. అలాగే నీకు తెలియని దాన్ని, నీకు కనపడని దాన్ని నువ్వు నమ్ముతున్నావు అంటే ఆ నమ్మకం అనే పదమే బురుడీ పదం. ఎందుకంటే తెలిసిన దాన్ని నమ్మక్కర్లేదు, తెలియని దాన్ని నమ్మినా ఉపయోగం లేదు. మనుషులు అందుకే మారలేకపోతున్నారు. నమ్మకము అనే పదము అవసరం లేదు అసలు అంటున్నా నేను. అది తప్ప రైటే కదా, అవసరం లేదు. ఇప్పుడు నాకు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు కళ్ళ ముందు కనపడుతున్నారు, నమ్మటం ఎందుకు? వాళ్ళు నా తల్లిదండ్రులే, నన్ను పెంచుతున్నారు, పోషిస్తున్నారు. ఓ చెట్టు ఉంది అక్కడ కనపడుతుంది, నమ్మటం ఎందుకు? సత్యము అంటారు దాన్ని. అందుకని ఎవరికి వాళ్ళు సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నువ్వు స్వీయ అనుభవం పొందాలి, నమ్మటం కాదు. ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకోండి జాగ్రత్తగా. అలా నేను స్వర్గానికి పంపించేస్తానని ఒక అహంకారం పెంచుకున్నాడు విశ్వామిత్రుడు. మనకు వచ్చేది అయితే 4 సాధనలు చేయగానే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇలాంటి చిత్రాలు చెబుతూ ఉంటారు. ఒక భార్యాభర్తలు ఉన్నారు జంట, అంటే నేను చెబుతున్న 30-35 ఏళ్ల క్రితం విషయాలు. వాళ్ళు భార్యాభర్తలు, చిన్నపిల్లలే, పెద్ద వయసు కూడా కాదు, కానీ గురువుని అనుసరిస్తారు. వాళ్ళు ఏం చెబుతారండి అందరికీ? మేము భార్యాభర్తలమే కానీ కలము, మేము సంసార జీవితం చెయ్యం, మేము అద్భుతమైనటువంటి దైవ మార్గాలలో సాగిపోతూ సాధనలు చేసుకుంటున్నామని చెబుతారు. ఆ చెప్పిన తర్వాత వాళ్ళు పిల్లల్ని కన్నారు. ఆ చెప్పిన తర్వాత ఆ అక్రమ సంబంధాలు కూడా పెట్టుకున్నారు వాళ్ళు. తర్వాత అవి కూడా బయటపడినాయి. అది నేను విమర్శించాలని కాదు, అటువంటి అంటే వినికిడి, ఎవరో చెప్పిన మాటలు విని, ఎవరో రాసిన పుస్తకాలు చదివి, ఆ వినటము చదవటమే అద్భుతము, నాకేదో వచ్చేసింది అనుకుంటూ ఉంటాం. అది సాధన కాదు, అదంతా సాధన కాదు, గుణమార్పు. అలా అనుకున్న విశ్వామిత్రుడు మేనకతో కాపురం చేసి పడిపోయాడు. రంబొస్తే మళ్ళీ కాపురం చేసి పడిపోతానేమో అని భయం వేసి తిట్టపోయాడు, శపించపోయాడు. శాపం అంటే ఏం లేదు, కోపమే, అంతే, ఏం లేదు. అది మునుల దగ్గర, ఋషుల దగ్గర ఆధ్యాత్మికతలో శాపమని వాడారు. మనబోటి వాళ్ళు మామూలుగా కోపం, అంతే. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మన సాధన దశలో మనం ఎలా ప్రయాణిస్తాం. ఎందుకని మామూలు జీవితం నుంచి కదా అటు వెళ్తున్నాం మనం. మామూలు జీవితమే కదా మనకుంది సాధన. అది ఏముంటుంది? మన గుణమార్పే కదా. కానీ ఏదో చిన్న 4 పదాలు వల్లు వేసేయటం, 4 ప్రార్థనలు వల్లు వేసేయటం, అక్కడ ఉన్నాయి 4 వల్లు వేసేయటం, ఆ పనులు 4 చేసేయటం, బాహ్య ఆడంబరాలు, ఆ బాహ్య ఆడంబరాలు, ఆ వేషభాషలు వేసేసుకోవటం, నేనేదో అయిపోయాను అనుకోవటం, నాకేదో వచ్చేసింది అనుకోవటం, ప్రజలందరిలో దాన్ని ప్రదర్శించాలనుకోవటం, ఇక దానికి మాయలు మహిమలు మళ్ళీ అద్దటం. ఇందాక చెప్పాక నేను ఒకవేళ ఏదైనా సంస్థ పెట్టి ఆ సంస్థ ద్వారా చెబుదాం అనుకుంటే, మళ్ళీ ఇప్పుడు నా సంస్థకు వారసులు కావాలి కాబట్టి నేనంటే కుటుంబ జీవితంలో ఉన్నాక నా కొడుకునో కూతురునో ఎవరినో పెట్టేసి వాళ్ళకి మళ్ళీ మీరు అంగీకరించలేని మహిమలు మాయలు అద్భుతాలు పెట్టేస్తా. లేదు నా కొడుకు కూతురు నచ్చలేదనుకో, నాకున్న శిష్యులు ఎవరినో తీసుకొస్తా, వాళ్ళకి అద్భుతాలు మహిమలు. ఎందుకని నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోయినా నా తర్వాత నాదే ఉండాలి, నేనే ఉండాలి. అదే కాంక్ష. డబ్బు సంపాదించే వాళ్ళందరికీ ఏ కాంక్ష ఉందో ఇక్కడ అదే కాంక్ష ఉంది. ప్రతి మనిషికి చచ్చిపోతానని తెలుసు, కానీ వేల సంవత్సరాల వరకు అవసరమైన డబ్బు సంపాదిస్తూనే ఉంటాడు. ఆపడం. తరతరాలకి తిన్నా తరగనంత సంపాదిస్తానంటూ ఉంటాడు. ఆపడం. ఏంటంటే మరి చచ్చిపోతామని తెలుసుగా. లేదు మా వాళ్ళు తింటారు, లేదు బతుకుంటే నేను తింటాను. అడిగితే ఆన్సరు, కానీ అసలు చచ్చిపోతానని అనుకోడు. అనుకుంటే అంత ముందుకు వెళ్ళడం, ఎప్పటికే ఉంటానన్నట్టు పనిచేస్తుంటాడు. అదే ఆశ ఇక్కడికి వచ్చినాక నా సంస్థ నేను
నా విధానం, నా పద్ధతే. అందుకని నా శిష్యులు ఎవరో ముఖ్య శిష్యులను తెచ్చి నాకు నచ్చిన వాళ్ళని నిలబెడతాను. వాళ్ళ మాట మీరు అందరూ వినండి అంటాను. వాళ్ళకి మహిమలు మాయలు అద్దుతాను. ఇదంతా దేవుడి సెలక్షన్ అని చెబుతాను. లేదు నా పిల్లలు అయితే నా పిల్లల్ని పెడతాను. కొంతమంది వాళ్ళ పిల్లల్ని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది బయట వాళ్ళని పెడుతున్న వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా. అయితే మొత్తంగా ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు వాళ్ళకి అనుకూలంగానే చెప్పుకోవాలి. లేకపోతే వాళ్ళకి డబ్బులు రావు, వాళ్ళకి మనుషులు రారు, వాళ్ళకి సేవలు చేయరు, అవి నడవు. సత్యం ఎవరు చెప్పగలరంటే ఏ సంస్థ పెట్టని వాళ్ళు. జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక పదం వాడారు. ఆయన సంస్థల్లోకి వెళ్ళి దివ్యజ్ఞాన సమాజం అనే సంస్థలో ఉండి అనేక సంవత్సరాలు వాళ్ళు చెప్పినట్టు నడిచి వాళ్ళ ప్రకారమే నడిచి తర్వాత తాను స్వతంత్రంగా అసలు సత్యం ఏంటని అన్వేషించి ఆ సంస్థలోంచి బయటకు వచ్చేసి సత్యము సంస్థాగతము కాదు, సంస్థలన్నీ సత్యాన్ని ఆధారంగా చేసుకొని బతుకుతున్నాయి తప్ప సత్యాన్ని సంస్థలు చూపించలేవు అని చెప్పాడు. ఎందుకనంటే సంస్థల మనుగడకే. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు కట్టాలంటే డబ్బులు కావాలి. ఇల్లు కట్టినాక దాన్ని మళ్ళీ రోజు జాగ్రత్త పరుచుకోవాలంటే, ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి, శుభ్రతలు చేసుకోవాలంటే మళ్ళీ దానికి సేవలు కావాలి. మళ్ళీ ఆ సేవలకు డబ్బులు కావాలి. మళ్ళీ దాని మెయింటెనెన్స్కి ఇల్లు ఉన్నంతకాలం డబ్బులు కావాలి. ఈ ఇంటికే ఒక గృహస్థు అందుకే డబ్బు సంపాదిస్తున్నాడు, తాను తిని తాను బతకడానికే డబ్బు సంపాదిస్తున్నాడు. మరి పెద్ద పెద్ద సంస్థలు కోట్లతో బిల్డింగులు అనేక వ్యవహారాలు పెట్టిన వాళ్ళకి ఎంత డబ్బు కావాలి? వాళ్ళు అంత డబ్బు పెట్టుకున్నారు అంతే. మనదైతే ఇల్లు, వాళ్ళదైతే ఆశ్రమం, మఠమో, పీఠమో, ఆ ప్రార్థనాలయాల్లో వాళ్ళ మతంలో ఏ పేరుందో అది. మరి అంత వాటికి మెయింటెనెన్స్ ఎలా అంటే సేవ చేసే మనుషులు కావాలి, సేవకు అవసరమైన దాన్ని బాగు చేసి రక్షించడానికి అవసరమైన డబ్బు కావాలి. రెండు కావాలి అక్కడ. ఆ రెండింటికి అనుకూలంగా చెప్పుకుంటారు అంతే. ఇంకా అదొక తెగ అయిపోద్ది, అదొక మతం అయిపోద్ది, అదొక మార్గం అయిపోద్ది, అదొక విధానం అయిపోద్ది, అదొక పద్ధతి అయిపోద్ది. వాళ్ళే చేసేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే అదొక పెద్ద జైలు నిర్మించారు. ఆ జైల్లో ఆ దేవుడు తాలూకా, ఆ గురువు తాలూకా, ఆ మాతాజీ తాలూకా వాళ్ళందరూ ఆ జైల్లోనే ఉండి అక్కడే తిరుగుతూ ఉంటారు. అది జైలు అని వాళ్ళకి తెలియదు. అది మోక్షము, మోక్ష సామ్రాజ్యం అని చెప్పుకుంటుంటారు. ఒక అవగాహనకు చెప్పాను అంతే. ఆ జైల్లోంచి బయటపడటమే స్వేచ్ఛ, స్వాతంత్రము. నీ సత్యమును నువ్వే అన్వేషించు. అయితే అవన్నీ ఆధారాలుగా తీసుకో. ఏ జైల్లోనూ ఇరుక్కోబాక, ఏ రంగు అద్దుకోబాక, నువ్వుగా ఉండి. ఆల్రెడీ ప్రకృతి నీకు రంగు ఇచ్చింది. మానవ జీవితం, నీ శరీరానికి ఏ రంగు ఉందో, నీ శరీరం ఎలా ఉందో, నీ రూపురేఖలు ఎలా ఉన్నాయో, నీ గుణాలు, స్వభావాలు ఎలా ఉన్నాయో ఆల్రెడీ ప్రకృతి నీకు ఇచ్చేసింది. మళ్ళీ ఆటిపైన నువ్వెందుకు కొత్త రంగులు ఎత్తుకుంటావు? నీ సహజత్వంగా జీవించు, సత్యాన్ని అన్వేషించుకో. నువ్వే నీ సత్యం. మళ్ళీ నీ సత్యం ఎక్కడో భిన్నంగా లేదు. అందుకని ఆ సాధనా దశలో అహంకారం వస్తుంది. అహంకారంతో విశ్వామిత్రుడు చేసిన పని ఏంటంటే స్వర్గానికి పంపేశాడు. చావకుండానే స్వర్గానికి పంపాడు. అతని పేరు త్రిశంకు. అంటే ఇవన్నీ అహంకార చేష్టలు. ఇప్పుడు మీరు ప్రపంచంలో చూస్తే గురువుల యొక్క అహంకార చేష్టలు అనేక రకాలుగా కనపడతాయి. మత విభేదాలు, మార్గ విభేదాలు, పెద్ద పెద్ద కట్టడాలు, నీకంటే నేను పెద్దది కట్టాను, నాకంటే నువ్వు పెద్దది కట్టావు, పోటీ పట్టాలు, ఇవన్నీ కనబడిపోతాయి మొత్తం మీకు. అహంకార చేష్టలు. వీళ్ళు కొత్త విధానాలు సృష్టించేస్తారు, కొత్త మార్గాలు సృష్టించేస్తారు, కొత్త కొత్త చర్యలు చేసేస్తూ ఉంటారు. అవన్నీ అసలు ప్రపంచంలో దేనికి పనికిరావు. నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావు. ఎందుకు? తెగలు సృష్టిస్తే ప్రమాదమే ఎప్పటికైనా. మనిషికి వాడి అంతరంగంలోని వాడి ప్రాణశక్తే అనంత ఆత్మశక్తి. ప్రతి మనిషి ఆత్మశక్తి స్వరూపుడు అనేటువంటి సత్యాన్ని తెలియజేయటానికి తప్ప మిగిలిన ఏ విధంగానూ ఆధ్యాత్మికత, దైవీపరమైన విధానాల వలన ఉపయోగం లేదు. ఒకవేళ ఉపయోగం ఉందనికంటే అది దురుపయోగం అయిపోద్ది. అందుకే మతాలు కొట్టుకుంటున్నాయి, మార్గాలు కొట్టుకుంటున్నాయి, గురువులు ఘర్షణలు పెడతారు, కొత్త కొత్తవి సృష్టిస్తారు. మానవ జాతికి ఇప్పుడు పెను ప్రమాదం ఏదన్నా ఉందంటే అది దేవుడి పేరు మీద ఏర్పడుతున్న మతాలు, మత విభేదాలు, మార్గ విభేదాలు, దైవ విభేదాలు. ఎందుకు వచ్చినాయి? మనదే కరెక్ట్ అని నమ్మించటం వలన, మన దేవుడు మోక్షం ఇచ్చేస్తాడని నమ్మించటం వలన, మనకు రంగు, రూపు, రుచి, వాసన మనమే పెట్టుకోవటం వలన. ఆల్రెడీ సృష్టి పెట్టింది, ఆ ప్రకారం పో. మనిషికి మరి కావలసింది ఏంటి? ఇవన్నీ తప్ప అంటే తప్పు కాదు. ఇందులో నిజాయితీ పరులు ఉన్నారు. సామాన్య స్థితి నుంచి, అసలు అర్థం కాని స్థితి నుంచి ఒక మనిషి అనంత ఆత్మశక్తి వరకు ప్రయాణించడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థలు ఇవి. ఇందులో అనుభవం లేని వాళ్ళు, దొంగలు, సగం సగం జ్ఞానం వాళ్ళు చేరిపోయి దీన్ని పాడు చేస్తున్నారు. ఒక్కటే, ఏ విధానంలో నిన్ను నడిపించినా
నువ్వు నీ అనంత శక్తిని, నీలోనే ఉన్న నీ ప్రాణశక్తిని, దాన్నే ఆత్మశక్తి అంటారు, దాన్నే బ్రహ్మం అంటారు, దాన్నే విశ్వశక్తి అంటారు, దాన్ని తెలుసుకో అని నీకు నేర్పాలి అంతే. అది నేర్పడానికి నీకు ఏ రంగులు అద్దక్కర్లేదు, నీ రూపురేఖలు మార్చక్కర్లేదు. నీకు సృష్టి ఇచ్చినట్టు నువ్వు ఎలా ఉన్నావు అలా మానవుడిగా, మానవురాలుగా నువ్వు నీ జీవితం జీవించుకో. అంతరంగంలో మార్పు, అది దైవీపరమైన అన్నీ అంతరంగ భావ మార్పు, అంతరంగ గుణ మార్పు, సద్గుణ మార్పు. కాబట్టి ఈ అహంకారం వచ్చి ఇలా చేస్తారు, చిత్రమైన పనులు చేస్తారు అని చెప్పి మనకి చెప్పడానికి అక్కడ చెప్పారు. ఇప్పుడు ఈ గురువుల పేరుతో మతాలను విభేదించి, మార్గాలను విభేదించి, ఘర్షణలు సృష్టించే వాళ్ళందరూ త్రిశంకు స్వర్గాలే నిర్మిస్తున్నారు, అందులోనే పడి కొట్టుకుంటారు. వాళ్ళని అనుసరించి అదే నిజమని నమ్మితే. లేదు, నన్ను నేను సంస్కరించుకోవాలి, నా సత్యాన్ని నేను తెలుసుకోవాలనే వైపు వెళుతున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ సరైన దిశలో వెళుతున్న వాళ్ళే. రెండూ ఒక రోడ్డే. ఆ రోడ్లోనే అనేక వాహనాలు, సరిగ్గా తోలేవాడు యాక్సిడెంట్ చేయకుండా వెళ్ళిపోతుంటాడు, సరిగ్గా తోలనవాడు యాక్సిడెంట్లు చేసి తాను నష్టపోయి ఇతరులను నష్టపరుస్తూ ఉంటాడు. అటువంటి వారు అన్ని చోట్ల ఉంటారు. కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలి అంతే. ఇక్కడ ఈ విశ్వామిత్రుడు కథ మనకే చెబుతుంది. అది ఏంటి ఆ కథ చెబుతుందండి? అటువంటి అహంకారం వచ్చి స్వర్గానికి పంపేశాడు త్రిశంకుని. స్వర్గ నియమం ప్రకారం, అంటే ఇక్కడ సృష్టి నియమాలు, స్వర్గం ఉంది నరకం ఉంది మీరు నమ్ముతున్నారని నన్ను అడగండి, అది కథ, మన జీవితానికి అన్వయము. సృష్టి ధర్మాలు, సృష్టి నియమాలు మారవని చెప్పడానికి ఏర్పాటు చేయబడిన కథ ఇది. స్వర్గ నియమం ఏంటండి? సృష్టి నియమం. ఎవరైనా చనిపోవాల్సిందే అంతే. ఇటు చనిపోకుండా పంపేశాడు స్వర్గానికి అన్నప్పుడు స్వర్గంలో వాళ్ళు వీడిని తిరిగి వెనక్కి తోసిపారేశారు. ఈ కింద సాధన చేస్తున్న విశ్వామిత్రుడు ఏమన్నా గొప్ప ఏంటి సృష్టి నియమాలు మార్చడానికి? అలాగే ప్రపంచంలో ఏ గురువు గొప్ప కాదు, సృష్టి నియమాలు ఎవరూ మార్చలేరు, ఏ దేవుడు కూడా గొప్ప కాదు. మనం దేవుళ్ళని ఆరాధించి అర్చిస్తున్న వాళ్ళందరూ కూడా సృష్టి నియమాలకు లోబడి ఉన్నవాళ్ళు. మీరు గమనించి చూడండి, వాళ్ళ చరిత్రలు చదవండి, ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు. సృష్టి నియమాలకు భిన్నంగా మహిమలు, మాయలు, అద్భుతాలని చెప్పేవాళ్ళని అసలు నమ్మకండి, మోసగాళ్ళు, మోసగత్తులు. అందుకే మనకి ఇవన్నీ ఇటువంటి కథలు వేలు వేలు ఉన్నాయి, ఎన్నైనా చెప్పుకోవచ్చు తెచ్చుకొని. మహాత్ములు ఎందుకు రాశారు? అయ్యా మీకు ఎటువంటి వాళ్ళు తగులుతారు, జాగ్రత్తగా వెళ్ళండి అని మన హెచ్చరించడానికి ఇవన్నీ రాసి అందించారు మనకు. పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు బోళ్ళు చెప్పాను, అనేక గ్రంథాలు. ఎందుకని ఇటువంటి వాళ్ళు వస్తారు. అది సాధనా దశ మధ్యలో అలా ఉంటుంది, అహంకారపూరితంగా చేస్తూ ఉంటారు చర్యలు. అది విశ్వామిత్రుడి ద్వారా చూపించేశారు మనకు. ఒక సామాన్యమైన రాజు స్థితి నుంచి బ్రహ్మర్షత్వానికి వెళ్ళే ప్రయాణంలో మధ్యలో ఎన్ని చేశాడని. అలా మధ్యలో చేసేవాళ్ళు బోళ్ళు మంది తగులుతారు. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలనేది ఎవరికి? నిజాయితీగా వెళ్ళాలనుకున్న వాళ్ళకి. అక్కర్లేదు మాకు ఇలాంటి గురువే కావాలంటే స్వజాతి పక్షులన్నీ ఒకే కొమ్మ మీద వాళ్తాయి అని ఒక సామెత ఉంది. మాకు ఇటువంటి గురువే కావాలి, మాకు ఇటువంటి మాతాజీనే కావాలి, మేము కూడా భ్రమలు, మాయలు, మహిమలు, అద్భుతాలు ఇష్టపడతాం, మేము కూడా వాటిని ప్రజల్ని మభ్యపెడతాం, మేము గురువు శిష్యులు ఇద్దరు దొందేరా దొందప్ప, ఇద్దరం ఒకటైపోయి అన్నవాళ్ళు అటు వెళ్ళిపోతుంటారు. ఇంక వాళ్ళతో గొడవ లేదు. వాళ్ళ వల్లనే మత తగాదాలు, దైవ తగాదాలు, గొడవలు, గోళ్ళు వచ్చేది. అటువంటి వాళ్ళ వల్లనే. మంచివాళ్ళు వాదన ఎందుకు చేస్తారు? మౌనంగా తన పని తను చేసుకుపోతాడు. ఇప్పుడు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయామనుకోండి, కొట్టుకుంటామా, ముందోని తిడతామా? ఎలాగోలా అందులోంచి బయటపడి వెళ్ళిపోవాలనుకుంటారు. కాదు, కొంతమంది ఇరుక్కుపోయిన ట్రాఫిక్ జామ్లో ముందోళ్ళని వెనకోళ్ళని తిడుతూ ఘర్షణలు పడుతూ ఉంటారు. వాళ్ళంతా మూర్ఖులు. ఎక్కడైనా ఆధ్యాత్మిక మార్గం కూడా ట్రాఫిక్ జామే. మూర్ఖుల్లో చిక్కుకున్నావు అనుకో, నువ్వు కూడా అందులో ఇరుక్కుపోతావు. అయితే ఎవరు ఎటువంటి గురువుని అనుసరిస్తారు అనేది కూడా శాస్త్రాలు చెప్పినాయి. స్వజాతి పక్షులన్నీ ఒకే కొమ్మ మీద వాళ్తాయి. ఆ గుణములు కలవాళ్ళు, ఆ స్వభావములు కలవాళ్ళు అటువంటి గురువుల్ని ఇష్టపడతారు, అటువంటి మాతాజీలని ఇష్టపడతారు. కాబట్టి మనకు గొడవ ఉంది, వాళ్ళకి ఇష్టమే వెళ్తే. ఇప్పుడు పబ్బులో ఎవరుంటారు, క్లబ్లో ఎవరుంటారు, సినిమా హాల్లో ఎవరుంటారు, విద్యాలయంలో ఎవరుంటారు, దేవాలయంలో ఎవరుంటారు, ప్రార్థనాలయాల్లో ఎవరుంటారు? ఎవరికి ఇష్టం వచ్చిన చోట వాళ్ళు ఉంటారు. అవన్నీ స్వజాతి పక్షులు. పబ్బులో ఉండేవన్నీ స్వజాతి పక్షులు, క్లబ్లో ఉండేవన్నీ స్వజాతి పక్షులు, అలా ప్రార్థనాలయాల్లో, దేవాలయాల్లో ఉండేవన్నీ స్వజాతి పక్షులు, సినిమా హాల్లో ఉండేవన్నీ స్వజాతి పక్షులు. ఏది ఇందులో తప్పు రైటు లేదు. నువ్వు ఎక్కడ ఉండదలుచుకున్నావు అది చూసుకో. నువ్వు ఒకవేళ ప్రార్థనాలయంలో ఉండదలుచుకుంటే ఎవరి మాటలో ఏని పబ్బులోకి వెళ్ళావు అనుకో,
పబ్బులోంచి ప్రార్థనాలయానికి దారి వస్తుంది అని వాళ్ళు చెప్పారనుకో, నువ్వు దెబ్బతింటావు. అంతే చెబుతుంది. కాదు, నీకు పబ్బే ఇష్టమైతే అసలు గొడవే లేదు, ఎలాంటి వినబాక నువ్వు. అందుకని జాగ్రత్తగా మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మిమ్మల్ని మీరు తెలుసుకోవటం తప్ప ఇక్కడ అసలు ఏ గొప్ప విషయము లేదు. ఇక్కడ ఇప్పుడు విశ్వామిత్రుడు ఏం చేశాడు? అలా పంపారు, తోసిపారేశారు కిందకి. ఎవరిని? త్రిశంకుని వెనక్కి తోసిపారేశారు. కిందకి తిరిగి వచ్చేస్తున్నాడు. మరి అహంకారంతో అంటే ఏంటి? ఇప్పుడు ఈ గురువులు వీళ్ళు ఏదో చేస్తారు, రకరకాలు చెబుతారు మనకి. అవన్నీ మళ్ళీ తిరగబడిపోయి జరగలేదనుకోండి, తిరగమరగైనాయి అనుకోండి, కాదు నేను చేసిందే సత్యం, నాదే కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ఇంకా చిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. చాలా చిత్రాలు చేస్తారు. ఆ చిత్రాలే త్రిశంకు స్వర్గము. తోసేస్తుంటే ఇప్పుడు మరి నియమాలను మార్చలేడుగా. విధి నియమాలు, ప్రకృతి నియమాలు ఎవరు మార్చలేరుగా. అందుకని ఏం చేశాడు? తోసేసి తిరిగి వెనక్కి వస్తున్నటువంటి కింద పడిపోతున్న వాడికి రివర్స్లో తిరిగి ఒక స్వర్గాన్ని అక్కడ సృష్టించి ఇచ్చాడు. అంటే ఈ గురువులు ఇప్పుడు ఉన్నారు చూసారా, అందరూ మోక్షాలను వాళ్ళనే సృష్టిస్తారు. నాకు బోల్డ్ మంది ఏ గురువుల దగ్గర ఎంతకాలం ఉండి ఎలా మోసపోయారో నాకు బోల్డ్ మంది మెయిల్స్ పెడతా ఉంటారు. మేము ఇలా మోసపోయామండి, మీ వింటూ నాకు తెలిసిందండి. ఆయన వల్ల నేనేం గొప్పవాడిని కాదు అసలు. నేను ఎప్పటికే మిమ్మల్ని మోసం చేయకూడదు, ఒకవేళ నేను కూడా ఇందులో పడిపోయి మోసం చేస్తానేమో, ఎందుకంటే మనిషి మనసు కదా అది అని నన్ను నేనే అనుకొని, నేనేమన్నా అంత పొడి చేసినా గొప్పవాడినా, నేను సామాన్య మానవుడినే కదా, అందుకని అసలు నా పేరు ఊరు లేకుండా ఊరికనే ఏదో నేను చదువుకుంటున్న విషయాలు, మంచి విషయాలు మీతో పంచుకుందామని, నేను మీతో ఎటువంటి సంబంధ బాంధవ్యము పెట్టుకోకుండా, నన్ను నేను మీకు పరిచయం చేసుకోకుండా, మిమ్మల్ని నేను పరిచయం చేసుకోకుండా చెబుతున్న కారణం మన మధ్య ఎప్పుడు మోసపూరిత చర్యలు జరగకూడదని. చాలామంది మోసపోయారు ఆల్రెడీ. ఇప్పుడు నాకు పెడతా ఉంటారు. నేను బోల్డ్ మంది దగ్గరికి వెళ్ళాను, బోల్డ్ మందిని చూశాను స్వయంగా. అందులోంచి వచ్చిన అనుభవంతోనే అసలు మనం పరిచయమే పెంచుకోకుండా, ఎవరితోనూ ఏ పరిచయాలు పెట్టుకోకుండా, నేను ఫలానా అని తెలియజేయకుండా, మళ్ళీ నా దగ్గర ఏదో ఉందనుకొని పాపం పరుగులు పెట్టుకుంటూ వచ్చేటువంటి మనుషులు పరుగులు ఎత్తించకుండా, నా దగ్గర ఏమీ లేదు బాబు, నేను సామాన్యుడినే, వందల వేల మంది మహాత్ములు రచించిన పుస్తకాలు చదువుకొని చెబుతున్నాను అనేటువంటి విధానంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కేవలం నేను మోసపోకూడదు, మిమ్మల్ని మోసం చేయకూడదని అంతే. ఇప్పుడు మోసం చేసే ప్రతివాడు వాడు కూడా మోసపోతున్నాడు. అలా విశ్వామిత్రుడికి అర్థమైంది, నేనేం చేసినా అది జరగదు ఇక్కడ అని. ఊరికి బ్రహ్మ నేను మళ్ళీ కలబొల్లి కబుర్లు చెబుతాను. త్రిశంకు స్వర్గం అంటే ఏంటి? కలబొల్లి కబుర్లు, మాయ మాటలు, అయ్యే మహిమలు మాయలు అద్భుతాలు అవి ఉండవు అక్కడ. వీళ్ళు నాకు కనపడినాయి అంటారు. వీడు శిష్యుడై త్రిశంకు చెబుతాడు, ఇక్కడ స్వర్గం ఉంది, నాకు కనపడింది, నేను ఉన్నాను అందులో, మా విశ్వామిత్ర గురువు గారు సృష్టించారు. ఏం చెబుతాడు? అవును నేను సృష్టించాను. వాళ్ళిద్దరికి తప్ప అది ఎవరికీ కనపడదు. ఇలాంటివే మహిమలు మాయలు అద్భుతాలు కాదు. గుణమార్పు నిజమైన ఆధ్యాత్మికత, అది కూడా సద్గుణ మార్పు. ఆ వైపు ప్రయాణం సాగించాలి. ఆ వైపు ప్రయాణం సాగించడానికి అనువుగా మన జీవితాలు సాగాలి. అందులో మళ్ళీ మనం ఎన్ని ఇబ్బందులు పడతామనే దాంట్లో ఇదిగో ఈ సాధనా దశలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని చిత్రాలు చేస్తారు, ఎటువంటి చిత్రమైన పనులు చేస్తారు, ఎంత అహంకారపూరితంగా ఉంటారని ఒక్క విశ్వామిత్రుడిని ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళే ఇంకా భీభత్సమైనటువంటి పనులు చేసిన వాళ్ళంతా రాక్షసులు. వాళ్ళకు కూడా జ్ఞానం తెలుసు, అయితే వాళ్ళని రాక్షసులని పిలిచారు. ఈ విశ్వామిత్రుడు ఇలా పడుతూ లెగిస్తూ పాపం బ్రహ్మర్షత్వాన్ని పొందాడు. ఆయన పొందడం వలన శ్రీరామచంద్రుడికి గురువు అయ్యాడు. అలా అంతజ్ఞానము తెలిసి సరైన దారిలో నడవకపోవటం వలన శ్రీరామచంద్రుడికే శత్రువై మరణించాడు రావణాసురుడు. వాడికి అంతజ్ఞానం తెలుసు, అన్ని తపస్సులు చేశాడు, శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు, మొత్తంగా ఎన్నో వరాలు పొందాడు. అసలు ప్రపంచంలో ఎవరూ వాడిని ఏమీ చేయలేరు. ఒక్క మానవులు తప్ప ఇతరమైన ఎవరూ తననేమీ చేయకుండా దైవం నుంచి వరాలు పొందాడు. అందుకని మానవుడుగా వచ్చిన రాముడి చేతులు చచ్చిపోయాడు. అంటే ఏంటి? ఏదో దుర్బుద్ధులు పోవో. జ్ఞానం నేర్చుకోవడం వేరు, జ్ఞానం తెలుసుకోవడం వేరు. పుస్తకాలు చదివి తెలుసుకోవచ్చు. జ్ఞానం ఎంతైనా మనకు కూడా వచ్చేసినట్టు చెప్పేయచ్చు. ఆధ్యాత్మిక జ్ఞానం మొత్తం వల్లివేసేయచ్చు. ఎందుకంటే పుస్తకాలు ఉన్నాయి, మహాత్ములు చెబుతున్నారు, వింటున్నాం. కాదు, అది ఆచరించాలి. గుణమార్పు లేనివాడు రావణాసురుడు. ఆ గుణమార్పు చేసుకున్నవాడు విశ్వామిత్రుడు. గుణమార్పు చేసుకున్నప్పుడు
అతను దేవుడికే గురువు అయ్యాడు, శ్రీరామచంద్రుడికే గురువు అయ్యాడు, గురువుగా ఆరాధింపబడ్డాడు. ఏంటి? భగవంతుడైన శ్రీరామచంద్రుడి చేత. అంటే భగవంతుడు కూడా అలా గుణమార్పు చేసుకున్నవాడిని ఎంతో గౌరవిస్తాడు, వాడికి అనుకూలంగా అన్నీ చేసి పెడతాడు, వాడి తరపు యుద్ధాలన్నీ భగవంతుడే చేస్తాడు అని. ఎప్పుడైతే విశ్వామిత్రుడు గొప్పవాడయ్యాడో, మహర్షి అయ్యాడో, బ్రహ్మర్షి అయ్యాడు, ఆయన యుద్ధాలు మానేశాడు. ఎందుకని? యుద్ధాలు మానినోడే ఆ స్థితికి వెళ్తాడు, ఘర్షణ మనసు లేనివాడే ఆ స్థితికి వెళ్తాడు. అందుకని ఆయన తరపు యుద్ధాలన్నీ రాముడు చేసి పెట్టాడు, వెంటుండి వెళ్ళి. ఆయన జీవితానికి ఇబ్బంది కలగకుండా, ఆయన ఆశ్రమ వాతావరణం భంగపడకుండా, ఆయన చేయాలనుకున్న పనులు, ఆ ప్రశాంతమైన మంచి పనులు చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులన్నీ రామలక్ష్మణులు వెళ్ళి కల్పించారు. అంటే భగవంతుడే కల్పిస్తాడు అని అర్థం అక్కడ. నీ యుద్ధం భగవంతుడే చేస్తాడు అని. అటువంటి పరిస్థితి, అంత స్థితి నీకు రావాలి. అది బ్రాహ్మణత్వము, అది బ్రహ్మమును తెలుసుకుంటూ అక్కడికి వెళ్తాం, అప్పుడు బ్రహ్మర్షులు అవుతాం. అది గుణమార్పు. అదే పరిస్థితుల్లో రావణాసురుడు రాముడి చేత చంపబడ్డాడు, వాలి రాముడి చేత చంపబడ్డాడు. మరి రావణాసురుడికి విపరీతమైనటువంటి దైవ వరాలు ఉన్నాయి. అపరమిత శివభక్తుడు, శివ సాక్షాత్కారం బోలుసార్లు లభించింది. అసలు కైలాస పర్వతాన్నే పెకలించుకొని లంక తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు. తపస్సు చేసి శివుడి యొక్క ఆత్మలింగాన్ని తీసుకెళ్ళిపోయాడు వాళ్ళ అమ్మ పూజ చేసుకోవటానికి. అటువంటి వాడు. అయినా వాడిలో సౌమ్యత లేదు, సద్గుణం లేదు, జ్ఞానం ఉంది, సద్గుణం లేదు, అహంకారపూరిత జ్ఞానం ఉంది. తప్పులు చేస్తాడు, పొరపాట్లు చేస్తాడు ఆ జ్ఞానంతో. అందుకని దేవుడి చేత చంపబడ్డాడు. ఇంకొకడు అదే దేవుడి చేత సహాయాలు పొందాడు, విశ్వామిత్రుడని ఆయన, ఇంకొక మహానుభావుడు. అలాంటి జ్ఞానాన్నే పొంది దైవం చేతే వరాలు పొందిన ఇంకొకడు అదే దేవుడి చేత చంపబడ్డాడు. ఇది మనమైన అంతే. అందుకని గుణమార్పు, ఈ కథలన్నీ అన్వయించుకోవాలి, అన్వయించుకొని జీవితాన్ని ముందుకు నడుపుకోవాలి. ఈ అన్వయించుకునేటువంటి విధానాన్ని గమనిస్తే విశ్వామిత్రుడు అనేటువంటి మహర్షి ద్వారా, అంటే ఒక మామూలు రాజు స్థాయి నుంచి శ్రీరామచంద్రుడికే గురువయ్యేంత వరకు ఆయన వచ్చినటువంటి స్థితి బ్రహ్మర్షిత్వాన్ని, అంటే నేను బ్రహ్మమును, అనంత ఆత్మసాక్షాత్కారమును నేను తెలుసుకున్నాను, నా ఆత్మస్థితిని నేను తెలుసుకున్నాను అనేటువంటి బ్రాహ్మణత్వమును పొందిన బ్రహ్మర్షి. అక్కడ వరకు ప్రయాణించడానికి ఆయన మధ్యలో ఒక మనిషిలో ఉండేటువంటి కామక్రోధ లోభమోహ మద మత్సరాలు అనేటువంటివి అనేక రకాలైనటువంటి చెడు గుణాలను దాటుకుంటూ మధ్యలో పడిపోతూ మళ్ళీ దాటుకుంటూ ఎలా ప్రయాణించుకొచ్చారు అనేటువంటి కథలు మనకు అనేకం అందించారు. అందులో విశ్వామిత్ర మహర్షి కథ ఒకటి. ఇవే మనం చదువుకునేవన్నీ. అంటే మన సాధనా ప్రయాణం ఎలా ఉండాలి, ఎలా ఉంటే అది దైవానికి మన దగ్గర చేస్తుంది. దైవం అంటే ఏంటి? దైవత్వము, దైవతత్వము. ఒకప్పుడు ఒక చిన్న ఆవు కోసం, కామధేను అనేటువంటి ఒక చిన్న ఆవు కోసం వశిష్ఠ మహర్షితో యుద్ధము చేసినటువంటి సామాన్యుడైనటువంటి రాజుగా ఉన్న విశ్వామిత్రుడు ఈరోజు బ్రహ్మర్షత్వాన్ని పొంది, బ్రాహ్మణత్వాన్ని పొంది, తను ఋషిగా, విశ్వామిత్ర ఋషిగా మారినాక ఆయన ఒక ఋషి వాటిక పెట్టుకొని, ఒక ఋషి ఆశ్రమం పెట్టుకొని అక్కడేదో ఆయన ప్రశాంత జీవితం గడుపుతూ తన దైవీ కార్యక్రమాలు చేసుకుంటుంటే, తన మీదకి వస్తూ తనను ఇబ్బంది పెడుతున్నటువంటి రాక్షస మూకలను తాను ఏమీ అనకుండా, కనీసం శాపాలు కూడా పెట్టకుండా, కోపం లేదు, క్రోధం లేదు, అన్నీ పోయినాయి ఆయన గుణాలు, ఏమీ అనకుండా తానే స్వయముగా రాముడి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు కొంచెం సహాయం చేసి పెట్టండి అని, అది కూడా వాళ్ళు రాజులు కనుక, క్షత్రియులు కనుక, రక్షించడం వారి ధర్మం కనుక, కొంచెం మా ప్రశాంత జీవితానికి భంగం కలిగిస్తున్నారు వాళ్ళు, మా ప్రశాంత జీవితాన్ని మాకు ఏర్పాటు చేసి పెట్టండి అని రిక్వెస్ట్ చేసే స్థితికి వచ్చాడు. ఆయన యుద్ధం చేయలేక కాదు, శాపాలు పెట్టలేక కాదు, ఇంతకుముందు శాపాలు పెట్టబోయాడు. అటువంటి ఒక నిశ్చల మానసిక స్థితి వస్తుంది. అప్పుడు
ఆ ప్రకృతే నీకు సహకరిస్తుంది, ఆ దైవమే నీకు సహకరిస్తాడు అనటానికి ఈ కథలన్నీ ఉదాహరణలు మనకు అలా చెప్పారు. ఆ స్థితి నీకు వచ్చినప్పుడు. ఎందుకని ఇప్పుడు కూడా ప్రకృతి సహకరిస్తుంది మనకి. ప్రకృతి సహకరించకపోతే మనం ఎలా బతుకుతాం? గాలి పీల్చుకుంటున్నాం, సూర్యుడిని వాడుకుంటున్నాం, మొత్తం పంచభూతాలు వాడుకుంటున్నాం, ప్రకృతిలో ఉన్న అన్నింటినీ వాడుకునే బతుకుతున్నాం. మనం కూడా ప్రకృతిలోనే ఉన్నాం. ప్రకృతి సహకారమే జీవితం. ఇది తెలుసుకోవాలి మనం ముందు. ఇప్పుడు ఇది తెలుసుకుంటూ మనం వెళ్ళవలసిన ప్రయాణం ఏంటి, మనం చేసే ప్రయాణం ఏంటి తెలుసుకుంటూ ఎడుసాగాలి అంటే మనలో సద్గుణ మార్పు అంతే. ఏముంది ఇంక అందులో ఎటు సాగటానికి ఏముంది? మనలో గుణమార్పేగా మనకు కావాల్సింది. గుణమార్పు చేసుకోవటమే, ఆ గుణమార్పుకు ప్రయత్నించుకోవటమే. ఆ గుణమార్పుకు ప్రయత్నించుకునేటప్పుడు మనకు అనేక రకాలైన పరిస్థితులు ఎదురుపడతాయి, అనేక రకాల సందేహాలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మన సోదరి అడిగినటువంటి ప్రశ్నలో, ఈ ప్రశ్న ఏంటంటే మన సోదరు అడిగినటువంటి ప్రశ్నలో అనేక మంది ఇప్పుడు అనేక రకాల సిద్ధాంతాలు చెబుతున్నారు. ఏంటి అనేక రకాల సిద్ధాంతాలు? ఏదో ఇల్లు ఓడకూడదు, బూజు దులపకూడదు, మంగళవారం ఎలా చేయకూడదు, శుక్రవారం ఎలా చేయకూడదు, ఇవన్నీ కూడా తప్పు కాదు. శరీరపరమైన జీవితం జీవించేటప్పుడు ఏమి చేయకూడదు, ఏమి చేయొచ్చు చెప్పారు. అయితే అవన్నీ కరెక్ట్ అంటే కాదు. అప్పటి దేశకాల పరిస్థితులు అంటే ఈ రూల్స్ అప్పుడు అసలు ఎప్పుడు ఏర్పడినవి, ఇప్పుడు ఈ రూల్స్ ఎప్పుడు ఏర్పడినాయి అంటే ఇక్కడ పరిపూర్ణ జ్ఞానం తెలిసిన వారు కూడా ఇలా చెబుతున్నారన్నారు. అంటే కొంతమంది పరిపూర్ణ జ్ఞానం తెలిసిన వారంటే వీళ్ళ ఉద్దేశం గురువులుగా చలామణి అయ్యేవాళ్ళు కూడా ఇలా చెబుతున్నారన్నారు. వాళ్ళకి పరిపూర్ణ జ్ఞానం తెలిసిందని ఎవరన్నారు? ఇప్పుడు రమణ భగవానులు ఎవరో ఇలా చెప్పలేదు. రమణ భగవానులు ఎప్పుడూ ఇలా చెప్పలేదు. ఎప్పుడు ఇల్లు ఓడవచ్చో, ఎప్పుడు ఇల్లు ఓడవకూడదో, ఏం చేయొచ్చో, ఏం చేయకూడదో ఆయన ఏం చెప్పలేదు. రమణ భగవానులు, రామకృష్ణ పరమహంస ఏం చెప్పలేదు. జీవన్ముక్తులు ఎవరో చెప్పలేదు. అనంత ఆత్మ ఎరుకలో ఉంటారు. అయితే మరి ఇవన్నీ చేయకూడదా, ఆచార సాంప్రదాయాలు పాటించకూడదా, పద్ధతులు పాటించకూడదా అంటే మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇవన్నీ వచ్చింది వేల లక్షల సంవత్సరాల వెనకాల. అప్పుడు దేశకాల పరిస్థితులను బట్టి మనిషికి ఎంత ఇప్పుడు సోషల్ మీడియాలను ఎంత ఎడ్యుకేటివ్గా ఉండటం అనే పరిస్థితులు లేవు కాబట్టి కొన్నిటిని శాసనాలుగా చెప్పారు. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని తెలిసిన వాళ్ళు శాసనాలుగా చెప్పారు. వివరించి చెప్పే అంత వివరణల టైం లేదు వాళ్ళ జీవితంలో. ఇప్పుడులా స్కూల్స్ లేవు, విద్యాలయాలు లేవు, కరెంటులు లేవు, సోషల్ మీడియాలు లేవు, పుస్తకాలు లేవు, గబగబా రాసేస్తే వాళ్ళు చదువుకుంటారులే అనేది లేదు. మనిషికి చెప్పాలి. ఎంతమందికి చెబుతాడు, ఎన్ని చెబుతాడు? అందుకని కొన్నింటిని ఆచార సాంప్రదాయాలుగా తెచ్చేసి ఇలా నడుచుకుంటూ వెళ్ళి కాలంలో జ్ఞానం పెరిగిన కొద్దీ నీకే అర్థమవుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఫలానా రోజు గోల్డ్ తీయకూడదు అంటారు, ఫలానా రోజు క్రాఫ్ట్ చేయించుకోకూడదు, జుట్టు కత్తిరించుకోకూడదు అంటారు. అలా అన్నీ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇందులో ఏది పాటిస్తావు, ఏది పాటించవు అనేది సామాన్య స్థితిలో ఉన్నవాడికి చెబుతున్నారు. మనకెందుకు ఉలికిపాటు? ఇప్పుడు ఆ ఉలికిపాటు మనకెందుకు చెప్పండి? పూర్వం మీరు గమనిస్తే స్త్రీలు చాలామంది కాళ్ళకే పసుపులు రాసుకుంటూ ఉంటారు, చేతులకు గోరింతకు పెట్టుకుంటూ ఉంటారు. కారణం ఏంటి అంటే పూర్వము ఈ చెప్పులు లేవు, ఇప్పుడు ఇలాగ అటాచ్డ్ బాత్రూములు లేవు, యాంటీబయాటిక్లు లేవు, మందులు లేవు, ఇవేం కనుక్కోవాలా, ఇంకా రాలా, అంత డెవలప్మెంట్ రాలా, ఇంత సౌకర్యాలు రాలా. మట్టిలో తిరగాలి, ఆ నీళ్ళల్లో తిరగాలి, ఆ భూమి మీదే తిరగాలి, ఆ చెరువుల్లో దిగి బట్టలు ఉతుక్కోవాలి. అలా కాళ్ళు అవన్నీ పాడైపోతూ ఉంటాయి. పసుపు సహజ యాంటీబయాటిక్, అందుకని పసుపు రాసేవాళ్ళు. గుమ్మాలకు పసుపులు రాస్తారు. ఇప్పుడు పసుపులు రాయండి అంటే మనం పసుపు రంగు వేసుకుంటున్నాం. అసలు అర్థం లేదు, అర్థం లేదు. అయితే రంగు మంచిదే, రంగు మంచిది కాదు, చక్కని కాపాడుతుంది రంగు. పసుపు ఎందుకు రాసేవాళ్ళు పూర్వం అంటే ఏమైనా క్రిమికీటకాలు ఇంట్లోకి ప్రవేశించాలంటే ఆ ద్వారం అనేది మెయిన్, అటు నుంచే వస్తాయి. ఇంకా దారే ఉంది రావడానికి, మనుషులు వచ్చే దారి అదే, క్రిమికీటకాలకి దారి అదే. అందుకని పసుపు రాసేవాళ్ళు. పసుపు యాంటీబయాటిక్, చిన్నవి రాలేవు లోపలికి, అందుకని నిత్యం పసుపు రాసుకుంటూ ఉండేవాళ్ళు. అలా ఆ రోజు దేశకాల పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక మెడికేషన్ అంటే ఒక మందుల పరంగా కానీ లేదా అప్పుడున్న శుభ్రతకు అవసరమైన విషయాల పరంగా కానీ
అప్పుడు మనుషులకు ఇబ్బందులు రాకుండా అవసరాల పరంగా కానీ చెప్పబడిన విషయాలు. మానవుడు అసలు ఎప్పటి నుంచో ఉన్నాడు భూమి మీద. నాగరికత పేరుతో తరతరాలుగా కోట్ల సంవత్సరాల నుంచి మానవ జాతి కొంచెం 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 అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఆ అభివృద్ధిలో ఇవాళ ఉన్న రోజు పరిస్థితుల్ని మనం ఊహించుకొని మనం వాటిని మాట్లాడేసుకోకూడదు. మనం జాగ్రత్తగా కొంచెం జ్ఞానం అంటే అది. జ్ఞానం అంటే ఏంటంటే అసలు ఇప్పుడు వాస్తుశాస్త్రము అన్నారనుకోండి. వాస్తుశాస్త్రం అంటే ఏంటి? ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఏ వైపు ఏం పెట్టుకోవాలి, గాలి ఎటు నుంచి వస్తుంది, నీరు ఎటు నుంచి వస్తుంది, నీరు ఎక్కడ ప్రవహిస్తూ ఉంటుంది, ఎటు తవ్వితే నీరు పడుతుంది, ఇవన్నీ తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశారు ఎప్పుడు వేల సంవత్సరాల వెనకాల. అవన్నీ మళ్ళీ డెవలప్ అవుతూ ఇప్పుడు చదువులు మారిపోతున్నాయి, ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి, ఇంకా ముందుకెళ్ళిపోతున్నాం మనం. అప్పుడు ఏర్పడిన ఈ వాస్తు శాస్త్రాలు. అలాగే జ్యోతిష శాస్త్రం అనేది ఖగోళ శాస్త్రం, అంతరిక్ష శాస్త్రం. ఇప్పుడు దాని పేరు మారిపోయింది, ఇప్పుడు అన్ని చదువులు మారిపోయినాయి, అన్నీ మారిపోయినాయి. అలా పాతవన్నీ కూడా డెవలప్ అవుతూ పేర్లు మార్చుకుంటూ ఇంకా ముందుకు ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు పాత వాటినే పట్టుకొని కొంతమంది వెళుతూ ఉంటారు. అప్పటి పరిస్థితులు ఇవి. అది రైటా తప్ప కాదు. సామాన్యుడికి ఏదైనా అవసరం. ఇప్పుడు కూడా పసిపిల్లలు పుడతారు, చిన్నపిల్లలు పుడతారు, ఎదుగుతూ ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులకు ఉన్నంత జ్ఞానం వాళ్ళకు ఉంటుందా? ఏమి తినొచ్చు ఏమి తినకూడదు వాళ్ళకి తెలుసా? మలమూత్ర విసర్జనలు చేసుకొని అక్కడే ఆ మలమూత్ర విసర్జనలోనే చేతులు కాళ్ళు కొట్టుకొని అవి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. నోట్లో పెట్టుకోకూడదని కూడా వాళ్ళకి తెలియదు కదా. మనకు తెలిసి నోట్లో పెట్టుకోకూడదని. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి మరి? అవన్నీ క్లీన్ చేసి వాళ్ళు నోట్లో పెట్టుకోకుండా చేయాలి. ఆ పసితనం అలాగే ఉంటుంది. అలాగే జ్ఞాన పసితనం ఇది. జ్ఞాన పసితనాన్ని వెక్కిరించకూడదు, వాదించకూడదు, అర్థం చేసుకోవాలి. మనకు అర్థమైతే మనం ఆచరించుకోవాలి అంతే. అది మన ఇంట్లో వాళ్ళైనా మన పక్క వాళ్ళైనా ఎవరైనా. ఇప్పుడు మన అత్తగారు కోడళ్ళకి చెప్పచ్చు. అత్తగారు జ్ఞాన పసితనంలో ఉండొచ్చు, కోడలు గారు అంతకంటే ఎక్కువ ఎదిగి విషయాలు తెలుసుకొని ఉండొచ్చు. మహాత్ములను అనుసరించడము, పుస్తకాలు చదువుకోవటము, ఇప్పుడున్న లేటెస్ట్ జ్ఞానం తెలిసి ఉండొచ్చు. వాదోపవాదాలు ఎందుకు అక్కడ? వాదనలు ఎవరు చేస్తారు? మూర్ఖులు చేస్తారు. జ్ఞానం తెలిసినా వాదనలు చేసేవాళ్ళు మూర్ఖులు. జ్ఞానం తెలిసి చిత్ర విచిత్రాలు చేసినవాడు రావణాసురుడు, జ్ఞానం తెలిసి తప్పులు చేసినవాడు దుర్యోధనుడు. అవి కదా చరిత్రలు చెప్పేది. జ్ఞానం తెలిసి తప్పుడు మార్గాల్లో ప్రయాణించిన వాళ్ళు రాక్షసులు. జ్ఞానం తెలుసు వాళ్ళకి. జ్ఞానం తెలిసి వాదన చేసేవాళ్ళు మూర్ఖులు. తెలియనట్టే, జ్ఞానమే తెలియనట్టు. తెలిస్తే ఎందుకు వాదన చేస్తారు? రమణ మహర్షి ఎవరితోనూ ఏ వాదన చేయలే. ఆయన నేను అనంతాత్మస్వరూపుడను అని అలా స్థిరంగా కూర్చున్నారు ఒక చోట. అనేక మంది ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు, అనేక స్థాయిల వాళ్ళు వచ్చేవాళ్ళు. ఒక ఆవిడ వచ్చింది, రమణ మహర్షి గారికి కుంకుమ తీసుకొచ్చింది. ఆ కుంకుమ బొట్టలం ఇచ్చి, అయ్యా అమ్మవారికి లక్షపత్రి పూజ చేశాను, బొట్టు పెట్టుకున్నాను. చక్కగా పెట్టుకున్నారు ఆయన. అలా ఎవరన్నా వచ్చి ప్రసాదాలు ఇస్తే తినేవాళ్ళు, ప్రసాదాలు ఇస్తే కూడా తినేవాళ్ళు ఆయన. ఆయన దేన్ని కాదనలా. అలానే ఆయన ఏ మందిరాలకి వెళ్ళలేదు, ఏ టూర్లు వెళ్ళలేదు, ఏ పుణ్యక్షేత్ర యాత్రలు చేయలేదు. ఆయన కూర్చున్న ప్రదేశమే పుణ్యక్షేత్రం అయిపోయింది. ఇప్పుడు రమణాశ్రమాన్ని దర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వస్తారు. అది మనం ఇప్పుడు ఆయన స్థాయిలో మాట్లాడేసి అందరినీ పుణ్యక్షేత్రాలు అక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదంటే ఎలా? ఒక పసిబిడ్డ ఎదుగుదలలో ఎదుగుతూ పెద్దవాడు ఎలా అవుతాడో ప్రతి వృద్ధుడు ఒకప్పుడు పసివాడే. వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఉన్నంత జ్ఞానం, యవనానికి వచ్చినప్పుడు ఉన్నంత జ్ఞానం, తల్లిదండ్రులై పిల్లల్ని కనిపెంచుతున్నప్పుడు ఉన్నంత జ్ఞానం పసిబిడ్డకి ఎందుకు ఉంటుంది? అప్పుడు ఆ బిడ్డకి ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి. ఇది అవగాహన. ఆ బిడ్డకి ఏం చెప్పాలి? మనం ఎంత చెప్పినా అర్థం చేసుకునే వయసు కాదనుకోండి, తల్లిదండ్రులు బలంగా చెబుతారు, కోపంగా చెబుతారు. ఇప్పుడు బిడ్డకి జ్వరం వచ్చింది, డాక్టర్ గారు ఆ జ్వరము, దగ్గు, జలుబు వచ్చినాయి, డాక్టర్ గారు మందులు ఇచ్చారు. ఆ మందు చేదుగా ఉంది, నాకు అక్కర్లేదు అంటున్నారు. పిల్లలు చాక్లెట్లు, బిస్కెట్లు ఇలాంటివి ఆనందంగా తింటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినాయి ఆనందంగా తింటారు. మేము వేసుకో అంటారు, మారం చేస్తారు, వేస్తే వాంతులు కూడా చేసేసుకుంటారు. చిన్నతనంలో మా పిల్లలకి అయ్యింది. ఇప్పుడు అది తనను రక్షించే మందు అన్నప్పుడు పిల్లలు వాంతులు చేసుకుంటారా? నిజంగా వాళ్ళకి అది నచ్చట్లేదు, అందుకని రిజెక్ట్ అయ్యి వాంతి అయిపోతుంది. అయినా మళ్ళీ ఇంకోసారి వేస్తాం.
ఎన్నోసార్లు మా పిల్లలకి చిన్నప్పుడు మందులు వేస్తుంటే, టాబ్లెట్లు వేస్తుంటే, లేదా సిరప్లు వేస్తుంటే వాంతులు చేసేసుకుంటే మళ్ళీ కాసేపాకి వేసేవాళ్ళం. ఎందుకని? ఈ మందు పడి ఇమిడితే తప్ప ఆ పిల్లలకి ఆ వ్యాధి తగ్గదు. అలాగే ఎంతోమంది తమకు తెలిసిన అభిప్రాయాల్లో ఫిక్స్డ్గా ఉండేవాళ్ళు వేరే వాళ్ళు విషయాలు చెబుతున్నప్పుడు పిల్లలు వాంతులు చేసుకున్నట్టుగా మనతో ఘర్షణలు పడతారు, గొడవలు పడతారు, గోలలు అవుతాయి. జాగ్రత్తగా వాళ్ళకి మళ్ళీ ఆ విషయం అర్థమయ్యేలా చెప్పాలి, లేదా పక్కకి వెళ్ళిపోవాలి. అయ్యే మత ఘర్షణలు, మార్గ ఘర్షణలు, గురువుల ఘర్షణలు, పిల్లలు వాంతులు చేసుకున్నట్టుగా. పిల్లలు ఎప్పుడు వాళ్ళకి నచ్చినవి తినాలనుకుంటారు ఒక వయసు వచ్చే వరకు. ఎన్ని అనారోగ్యాలు రానివ్వండి, ఎన్ని రానివ్వండి, తల్లిదండ్రులు భయపడిపోతుంటారు, బాధపడిపోతుంటారు, ఇబ్బంది పడిపోతుంటారు. ఇదేంటి వీళ్ళు ఏ తింటా ఉంటారు. ఎందుకని? దాని పర్యవసానం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు పిల్లలకి తమకు వచ్చిన అనారోగ్యానికి ఇవి తింటే అనారోగ్యం ఇంకా పెరిగి తమ ఇబ్బందులు పాలవుతామని, ప్రమాదానికి లోనవుతామనే విషయం వాళ్ళకి తెలియదు. ఆ జ్ఞానం లేదు. ఆ జ్ఞానం తల్లిదండ్రులకు ఉంది, పెద్దవాళ్ళకు ఉంది. అందువల్ల వాళ్ళు భయపడుతూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లలను ఒక దెబ్బేసైనా, ఒకసారి తిట్టైనా, ఒకసారి కొట్టైనా బలవంతంగా వాళ్ళతో చేయిస్తారు. అలా బలవంతంగా అర్థం కాని వాళ్ళకి వాళ్ళతో చేయించడానికి ఏర్పాటు చేయబడినవి, అది కూడా పురాతన కాలంలో, ఇప్పుడు కాదు, వేల లక్షల సంవత్సరాల వెనకాల ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థల, ఆచార సాంప్రదాయాలు, మతాలపరమైనవన్నీ అంతే. వాటిని నేటి నాగరికతకు మోడరేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా సంస్కరణలు ఎప్పుడైతే తేలేదో మతాల్లో కానీ, మార్గాల్లో కానీ, విధానాల్లో కానీ, మనిషి సంస్కరణ వైపు వెళ్ళిపోతున్నాడు. నాగరికతతో విషయాలను పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నాగరికత పేరుతో పాతాటిని వదిలేసుకుంటూ కొత్త వాటిని తయారు చేసుకుంటూ, అంటే పాత వాటినే కొత్తగా తయారు చేసుకొని ఇంకా అభివృద్ధి పదం వైపు వెళ్ళిపోతున్నాడు. కానీ మతాలన్నీ అక్కడే ఫిక్స్డ్గా కూర్చుంటున్నాయి. ఆ గ్రంథాన్నే పట్టుకు కూర్చుంటున్నాయి, ఆ విషయాలనే పట్టుకు కూర్చుంటున్నాయి, ఆ వేల లక్షల సంవత్సరాల వెనక జ్ఞానాన్నే పట్టుకు కూర్చుంటున్నాయి. అప్పుడు పరిస్థితులు ఇప్పుడు లేవు. జ్ఞానం మంచిదే, కానీ పరిస్థితులు లేవు, జీవన శైలులు మారిపోయినాయి. కాబట్టి దానిని రిఫైన్ చేసుకుంటూ కొంతమంది వెళ్తూ ఉంటారు. ఆ రిఫైన్ చేసుకుంటూ కొంతమంది మళ్ళీ మారుస్తూ ఉంటారు, కొన్ని పద్ధతుల విధానాలు మారుస్తూ ఉంటారు. కొంతమంది వాటిని ఖండిస్తూ ఉంటారు, మార్చకూడదంటూ ఉంటారు. ఇలా అనేక రకాలుగా ప్రపంచం సాగుతూ ఉంటుంది. ఇందులో వాదనలు చేసేవాళ్ళంతా మూర్ఖులు. తమ సొంత రిఫైనరీ సిస్టమ్ను పెట్టేసి తమకు ఇష్టం వచ్చినట్టు సొంత మార్పులు చేసి తమకు అనుకూలంగా, తమ సంస్థలకు అనుకూలంగా, తమ మార్గానికి అనుకూలంగా, తమ విధానాలకు అనుకూలంగా మలుచుకునేవాళ్ళు అంతకంటే పరమ రాక్షసులు. లోక శ్రేయస్సు కోసం ఏం చేసిన నీ కోసం కాదు, అసలు నీ విధానం కోసం కాదు, నీ దేవుడి కోసం కాదు, నీ మతం కోసం కాదు, నీ సంస్థ కోసం కాదు. ఎదుటివారిలో గుణమార్పు కోసం, ఎదుటివారిలో సద్గుణాలు పెంపొందించడం కోసం, ఎదుటివారికి వారి స్వస్వరూపాన్ని తెలియజేయటం కోసం. అలా చేసినప్పుడు అందరూ మంచోళ్ళే, అలా చేయనప్పుడు అందరూ చెడ్డోళ్ళే, ఆ చేయని వాళ్ళందరూ చెడ్డోళ్ళే. ఇక్కడ వాదోపవాదాలు లేవు. పసిబిడ్డను పెంచేటప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి ఎలా అయితే నేర్పించుకుంటూ వచ్చి వాళ్ళకి తెలియని విషయాలు తెలియజేయాల్సి వచ్చినప్పుడు బలవంతంగా అయినా, కొట్టైనా, తిట్టైనా వాళ్ళకి నేర్పించుకుంటూ వస్తారు. వాళ్ళని రక్షించాల్సి వచ్చినప్పుడు రక్షణ కోసం అవసరమైతే వాళ్ళని 4 పీకి కూడా రక్షిస్తారు. అలాగే కొన్ని విధానాలు బలంగా చెప్పబడినాయి, కానీ అవి ఈ రోజుల్లో కాదు, మళ్ళీ చెబుతున్నా, వేల సంవత్సరాల వెనకాల ఇలా చేసేయండి, ఇలా ఉండండి అని బలంగా చెప్పబడింది. తెలియనోడికి మీరు చెప్పాలిగా, వాడికి తెలియదుగా. కాబట్టి వాటిని అర్థం చేసుకొని ఇప్పటి దేశకాల పరిస్థితులకు అన్వయించుకుంటూ నువ్వు జీవించు. ఇప్పుడు ఆ జ్ఞానమే లేదు, ఆ అన్వయమే లేదు, ఆ తెలియని వాళ్ళకి మళ్ళీ వాళ్ళతో వాదోపవాదాలు ఎందుకు? వాళ్ళ పద్ధతిలో జీవించనే ఉండాలి. తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటారు. పెద్దోళ్ళు కూడా చెప్తున్నారు, పెద్దోళ్ళు కూడా ఇలా అంటున్నారు అంటే అన్నే ఉండి వాళ్ళు పాతదేదో పట్టుకొని వెళ్తున్నారు. మంచిదే, వాళ్ళ సాంప్రదాయంలో వాళ్ళు సాగనే ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు శుక్రవారం దుడుచుకుంటే మనకెందుకు, గురువారం దుడుచుకుంటే మనకెందుకు, అసలు ఎప్పుడు ఎవరు ఏం చేసుకుంటే మనకెందుకు చెప్పండి. అన్నిట్లో అసలు మనం ఎందుకు ఏలు పెట్టాం? రమణ మహర్షి దేంటోనే ఏలు పెట్టలే, రామకృష్ణ పరమహంస దేంటోనే ఏలు పెట్టలే, ఒక జీవన్ముక్తుడైన మహానుభావుడు వెళ్ళి దేంట్లోనూ ఏలు పెట్టలే. అసలు ఇతరుల వైపు చూసే దృష్టే అజ్ఞాన దృష్టి. తమను తాము చూసుకోవటమే సుజ్ఞాన దృష్టి, అసలైన జ్ఞాన దృష్టి. నాకు కనపడాలి, నాలో మూర్ఖత్వాలు నాకు కనపడాలి, నాలో చెడు నాకు కనపడాలి, నాలో ఉన్నటువంటి మొత్తం కామక్రోధ లోభ మోహ మద మత్సరాల చెడుకు సంబంధించిన అన్నీ నాకు కనపడాలి, నాలో నాకు మంచి కనపడాలి. ఆ మంచిని నేను పెంచుకుంటూ ఉండాలి.
ఇంకొకళ్ళు ఏదో ఇప్పుడు నా ఇంట్లో నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా అన్నదమ్ములు ఉన్నారు, నా అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మొత్తం మా ఇంట్లో ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఒక్కళ్ళు కూడా ఎవరు వినరు. నా స్నేహితుల నుంచి, నా బంధువుల నుంచి, మా ఇంట్లో వాళ్ళ నుంచి నేను చెప్పే విషయాలు ఒక్కరు కూడా వినరు. వినకపోగా నన్ను నిందిస్తారు. ఎందుకంటే వాళ్ళు వేరే వేరే పాత్రల్లో ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు, వేరే వేరే పాత్రల్లో ఉన్నారు. వాళ్ళని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటారు. నేను ఎవరితో అసలు ఏ వాదోపవాదం చేయను. నేను అందుకే చెబుతున్నా, అసలు గుర్తింపు లేకుండా, నా ముఖం చూపించకుండా, నా పేరు చెప్పకుండా, మీరెవరో తెలుసుకోకుండా ఎందుకు చెబుతున్నానంటే ఆల్రెడీ అటువంటి విధానాల్లో మా వాళ్ళు సాగుతున్నారు. నేను అందులోనే సాగుతూ వచ్చాను. జస్ట్ ఒక 4 ఏళ్ల నుంచి నేను పక్క తప్పుకున్నాను. ఎవరి విధానాలు వాళ్ళు కరెక్ట్, వాళ్ళకి అంతే అర్థమైంది. ఆ అర్థమైన దాంట్లో వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు సత్యమని నమ్మారు, వాళ్ళు చక్కగా దాంట్లో వెళ్తున్నారు. నాకు ఇది అర్థమైంది, నేను ఇందులో వెళ్తున్నాను. మీకు అర్థమైన దాంట్లో మీరు వెళ్ళండి. ఒకళ్ళని తప్పు రైట్ అని ఇంకొకళ్ళ వెంక చూడటమే అసలు పెద్ద అజ్ఞానం. ఆత్మజ్ఞాన చదువులో, ఆధ్యాత్మిక చదువులో, దైవీపరమైన విషయాలలో ఎప్పుడూ లోదృష్టి తప్ప బాహ్య దృష్టి తప్పు. అసలు ఇంకోళ్ళ వెంక చూడటమే తప్పు. ఇప్పుడు నా భార్యకి ఆవిడకి బోల్డ్ అభిప్రాయాలు ఉంటాయి. అసలు నేను ఏ విషయాలు నేను సాధారణంగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. నాలో తప్పులు మాత్రమే నేను గమనించుకుంటూ వెళ్తాను. నా భార్య ఇంకోలా ఉంటుంది. ఆవిడ బోల్డ్ నమ్ముద్ది, నా పిల్లలు బోల్డ్ నమ్ముతారు, నా తల్లిదండ్రులు బోల్డ్ నమ్ముతారు, నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బోల్డ్ నమ్ముతారు. అసలు నేను చెప్పే విషయాలు నేను పరిచయం అంటే ఇప్పుడు నాకు 56 సంవత్సరాలు, 55 దాటి 56 వచ్చినాయి. 56 సంవత్సరాల నా జీవితంలో నాతో ప్రయాణించిన ఎవరూ నేను చెప్పే విషయాలు అసలు వినరు. అసలు ఎవరికి అక్కర్లేదు, వినరు. మా వాళ్ళందరూ వాళ్ళ మార్గాల్లో చాలా అభ్యుదయంలో చాలా వేల లక్షల మందితో సంబంధాలు కలిగి కూడా వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. తప్పే ఉంది. ఎవరి మార్గం వాళ్ళది, ఎవరి విధానం వాళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళదే. నాకు ఇలా బాగుంది, నాకు ఇలా అర్థమైంది, నన్ను నేను ఇలా ఉంచుకోవాలనుకుంటున్నాను, నన్ను నేను ఇలా సింపుల్గా ఉంచుకోవాలనుకుంటున్నాను. నాకే బోర్డులు అక్కర్లేదు, ఏ పేర్లు అక్కర్లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకని నాకు ఆ సత్యం అర్థమైంది. రమణ మహర్షి అలా మెదలకుండా కూర్చున్నాడు. రమణ మహర్షి అని ఆయనకి పేరు కూడా ఎవరో పెట్టారు. మీరు రమణ మహర్షి అనా అంటే నేను సమాధానం చెప్పరు. ఎందుకని చెప్పరంటే అది కూడా చెబుతున్నా. రమణాశ్రమాన్ని రిజిస్టర్ చేస్తూ, ఆ స్థలాన్ని రిజిస్టర్ చేస్తూ గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంటే ఆ ప్రాసెస్లో ఆశ్రమానికి యజమానిగా ఆయన, అంటే గవర్నమెంట్ చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ అవ్వాలంటే యజమాని సంతకం పెట్టాలి. నేను యజమాని సంతకం పెట్టమని డాక్యుమెంట్లన్నీ ఆయనకి ఇస్తే ఆ డాక్యుమెంట్ల మీద ఆయన చుక్క పెట్టారు. అంతే, పేరు రాయిలా. రమణ మహర్షి అని పేరు రాయిలా, రమణాశ్రమం అని పేరు రాయిలా, నేను ఓనర్ని అని పేరు రాయిలా, చుక్క పెట్టారు. అంటే ఏంటి? ఉన్నాను అంతే. ఎలా ఉన్నాను? రమణ మహర్షిలా లేను, అలా లేను, ఎలా లేను, అవన్నీ మీరు అనుకుంటున్నారు. రమణ మహర్షి గారి తల్లి గారు వచ్చారు, నా కొడుకు అనుకుంటుంది. వాళ్ళ బంధువులు అనేక మంది వచ్చి ఆశ్రమంలో ఉండిపోయారు, వాళ్ళంతా మా బంధువులు అనుకుంటారు. అనేక మంది మనబోటి వాళ్ళు వెళ్తారు, మా గురువు అనుకుంటారు, మా దేవుడు అనుకుంటారు. ఏదో ఒక బంధం వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. యద్భావం తద్భవతి. మీరు ఎలా అనుకుంటే అలా అనుకోండి. నేను అసలు మీ అందరి కోసం కూర్చోలే ఇక్కడ. రమణ మహర్షి మన కోసం కూర్చున్నారు అక్కడ. నిజంగా ఆలోచించండి. తన 13, 14 ఏట వచ్చి ఆ అరుణాచలంలో ఆ కొండ పక్కన మన కోసం కూర్చున్నారా? తన జీవిత పర్యంతం ఆయన కోసం ఆయన కూర్చున్నారు. శరీరం ఉంది, అక్కడ కూర్చున్నారు. ఆయనకు అర్థం అవ్వాల్సింది అర్థమైపోయింది, అలా కూర్చున్నారు. ఎవరి విషయంలోనూ కల్పించుకోలేదు. అలా పరచూపు అంటే బయటికి వెళ్ళటం, వాళ్ళు ఎవరో ఇలా చెబుతున్నారు, పరిపూర్ణ జ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా ఇలా చెబుతున్నారు అన్నాం అనుకోండి. పరిపూర్ణ జ్ఞానం అంటే ఏముంది? మనం అనుకుంటున్నాం. వాళ్ళు కూడా ఏదో బట్టలు వేసుకొని, రకరకాల డ్రెస్సులు వేసుకొని, ప్రవచనకర్తలు, ఉపన్యాసకారులు, వీళ్ళందరూ గొప్పవాళ్ళు అనుకుంటున్నారేంటి? పరిపూర్ణ జ్ఞానం అంటే అది అనుకుంటున్నారేంటి? పుస్తకాలు స్టేజీల మీద అప్పచెప్పటం పరిపూర్ణ జ్ఞానం అనుకుంటున్నారేంటి? పరిపూర్ణ జ్ఞానం అనేది అంతరంగంలో నేను అనంత ఆత్మస్వరూపుడు అన్న ఎరుక. వాళ్ళు అసలు ఉపన్యాసాలు చెప్పరు, ప్రవచనాలు చెప్పరు, ఎవరికి నీతి బోధలు చేయరు, మేల్కొండ కూర్చుంటారు. వికసించిన పుష్పం ఎలా ఉంటుందో అలా ఉంటారు. పరిమళం అదే వస్తూ ఉంటుంది. ఆ పరిమళాన్ని ఆఘ్రాణించడానికి, పొందడానికి అనేక మంది వచ్చే వాసన చూసుకుపోతూ ఉంటారు అంతే. అందుకని మీరు కూడా ఎవరిని చూడబాకండి. అసలు చూడటమే తప్పు అంటున్నాను ఇక్కడ. బాహ్య దృష్టి అది, జ్ఞాన దృష్టి కాదు అది.
అయినా అడిగారు కాబట్టి జ్ఞాన దృష్టిలో ఏంటంటే పసిపిల్లోడిని పెంచుతున్న తల్లిదండ్రులు ఆ పసిపిల్లవాడికి ఆ బిడ్డకి ఎలా అవసరమైతే ఎన్ని రకాలుగా నయానో భయానో బొజ్జగించో సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి ఎలా అయితే చెప్పుకుంటూ వస్తారో, అర్థం కాని వాళ్ళకి ఎలా స్టేట్మెంట్ల రూపంలో చెబుతారో అలా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా అంతే. ఇప్పుడు మనం ఇది జ్ఞానం కాలమార్పు. కాలం ఎప్పటి నుంచో నడుస్తుంది, ఎప్పటి నుంచో ఆధ్యాత్మికత ఉంది, ఎప్పటి నుంచో ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో మతాలు ఉన్నాయి. ఇవన్నీ వెనక వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. వేల సంవత్సరాల్లో నాగరికత ఎంత మారిపోయింది, ప్రపంచం ఎంత మారిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో రోడ్డు మీద మట్టి లేదు, కారు కొనుక్కున్నామంటే మట్టిలో కాలు పెట్టాల్సిన అవసరమే లేదు. అలా అనేక పరిస్థితులు మారిపోయినాయి. తార్ రోడ్లు వేసుకుంటున్నాం, సిమెంట్ రోడ్లు వేసుకుంటున్నాం, కాంక్రీటులతో ఇళ్ళు కట్టుకుంటున్నాం, ఇంటి చుట్టూ ప్లాస్టింగ్లు చేసేసుకుంటున్నాం, అసలు మట్టి కనపడకుండా చేసేసుకుంటున్నాం. చెప్పులు వచ్చినాయి, బూట్లు వచ్చినాయి, రకరకాల వస్త్రాలు వచ్చినాయి. ఎక్కడ దేన్ని మనం అపరిశుభ్రంగా ముట్టుకోవాల్సిన అవసరం లేని పరిస్థితులు ఎన్నో వచ్చినాయి. అవన్నీ కాలంలో వచ్చిన మార్పులు. అందుకని గతంలో చెప్పబడిన తప్పులు కాదు, అప్పుడు పరిస్థితులకు తగ్గట్టు చెప్పారు. ఇప్పుడు పరిస్థితులకు తగ్గట్టు అన్వయించుకోగలిగిన వాళ్ళు అన్వయించుకుంటారు, అన్వయించుకోలేని వాళ్ళని మనం తప్పు అనకూడదు. చిన్నపిల్లలు వాళ్ళు పాపం జ్ఞాన బాలురు, జ్ఞాన బాలికలు. అది కూడా ఏంటి, మళ్ళీ అనంతాత్మజ్ఞానం అనేటువంటి సబ్జెక్టులో మనం మాట్లాడుతున్నాం. అనంతాత్మజ్ఞానం నిజంగా మనకు తెలిసి ఉంటే అసలు ఈ ప్రశ్న మీరేయరు, నేను సమాధానం చెప్పను. మీకు అనంతాత్మజ్ఞాన ఎరుక తెలియదు కనుక మీరు ప్రశ్న వేశారు, నాకు అనంతాత్మజ్ఞాన ఎరుక తెలియదు కనుక నేను సమాధానం చెప్పాను. మన ఇద్దరం కూడా దొందేరా దొందప్ప. ఇంకొకళ్ళ వైపు చూడటమే తప్పు. లో దృష్టి ఆత్మజ్ఞానం. అందులో లో దృష్టి అంటే ఏంటి, నన్ను నేను చూసుకోవటం, నన్ను నేను గమనించుకోవటం, నాలో చెడును పోగొట్టుకొని మంచి వైపు ప్రయాణించటం. ఇతరులు ఏం చేస్తున్నారని చూసేదంతా బాహ్య దృష్టి. బాహ్య దృష్టే అసలు ఆత్మజ్ఞాన చదువుకి ఆధ్యాత్మిక చదువుకి పనికిరాదు. అది మన బయటికి పంపించి ఎలాంటి ప్రశ్నలు, ఎలాంటి అనుమానాలు, ఎలాంటి శంకలు తెప్పిస్తూ ఉంటుంది. విన్నంత మాత్రాన ఆత్మజ్ఞానులు అవుతామా, చదివినంత మాత్రాన ఆత్మజ్ఞానులు అవుతామా? 35-40 ఏళ్ళ నుంచి ఈ మార్గంలోనే ఉన్నాయి, చదువుతూనే ఉన్నా. అసలు నేను సామాన్యుడిని, నాకు మీకు చెప్పే ఈ 4 మాటలు తప్ప నాకు ఏం అర్థం అవ్వలేదు. నేను వాచా వేదాంతిని, నాకు ఎటువంటి ఆత్మజ్ఞాన ఎరుక కలగలేదు, నా సంపూర్ణ స్థితి నాకు అసలు తెలియలేదు, ఇంకా కొట్టుముట్టాడుతూ ఇందులో తిరుగుతున్నా. ఆ కొట్టుమిట్టాడే ప్రాసెస్లో నేను తెలుసుకున్న విషయాలు మీతో పంచుకుంటున్నా. అందుకని వాదోపవాదనలు అసలు ఆధ్యాత్మిక చదువుకు కానీ, ఆధ్యాత్మిక మార్గానికి కానీ, ఆత్మజ్ఞాన మార్గానికి కానీ, అసలు దైవీ మార్గాలు దేనికి పనికిరావు. వాదోపవాదనలు చేసేవాళ్ళు ఒకవేళ ఈ మార్గాలలో ఉంటే వాళ్ళు మూర్ఖులు, అజ్ఞానులు, రాక్షసులే తప్ప వాదోపవాదాలు చెయ్యరు. జ్ఞానము అంతరంగము. శరీరపరమైన జీవితం ఇలా సాగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ మనలో మనం సద్గుణ మార్పు తెచ్చుకొని మన యొక్క సంపూర్ణతను మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలంతే. ఇక మిగిలినవన్నీ దేశకాల సాంప్రదాయాలు, ఈ సాంప్రదాయాల ఆచారాలన్నీ కూడా దేశకాల పరిస్థితులను బట్టి. కాల అంటే వెనక్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఏర్పడింది వేల సంవత్సరాల వెనకాల. ఇప్పుడు నాగరికత పెరుగుతుంది, అటు మార్పులు స్లోగా తెచ్చుకుంటారు వాళ్ళే. వాళ్ళు తెచ్చుకోకపోతే మనకెందుకు తొందర? అసలు మనం ఎందుకు వాదించటం? వాదన అనేది మనలో లోపం. ఎప్పుడు ముందే చెబుతున్నా, అది నేను వాదించినా మీరు వాదించిన, ఎవరికైనా సరే ఆ లోపాన్ని సరి చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పింది నచ్చని వాళ్ళు, లేదా అర్థం కాకపోతే అర్థం కాలేదు అనుకునేవాళ్ళు, అసలు ఇది వ్యర్థమే అనుకునేవాళ్ళు, మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నన్ను క్షమించి వదిలివేయండి. ఎందుకంటే నేను సామాన్యుడనని నేనే చెప్పుకుంటున్నా. అతి సామాన్యుడిని, అతి సాధారణ వ్యక్తిని. మీరు చూస్తే అసలు నాది వినరు కూడా. మీరు నేను ఎంత సాధారణ వ్యక్తిని, ఎంత సామాన్యుడిని అంటే, మీరు నన్ను చూసి నాతో పాటు ఉండి కొన్ని రోజులు నా జీవితాన్ని గమనిస్తే ఈడ చెప్పేదని అసలు మీరు వినను కూడా వినరు ఇవి. ఎందుకని? నేను మళ్ళీ మంది దానికి సాక్ష్యంగా చెబుతున్నా. నా కుటుంబ సభ్యులు కానీ, నా తల్లిదండ్రులు కానీ, నా అన్నదమ్ములు కానీ, నా అక్క చెల్లెళ్ళు కానీ, నా బంధుమిత్రులు కానీ, నేను పుట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు నాతో ప్రయాణం చేసి నేను తెలిసిన ఏ ఒక్కరు కూడా ఇది వినరు. అంటే ఏంటి అర్థం? నేనేదో నాకు దోసింది వాక్కుంటున్నానని వాళ్ళ ఉద్దేశం. అదే వాక్కుంటున్నా, అది కూడా నా ఉద్దేశం.
విని మీకేమన్నా ఇందులో మంచి ఉంటే తీసుకోండి. నేను నిజాయితీగా చెబుతున్నా, అసలు మా సొంత కుటుంబ సభ్యులు ఎవరు అసలు ఇది పట్టించుకొని కూడా పట్టించుకోరు. అసలు ఈ ఛానల్ కూడా తెరవని కూడా తెరవరు. ఉందని తెలుసు, మా పిల్లలకి తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు. అసలు కనీసం దాన్ని ఛానల్ని కూడా చూడరు. సత్యం, అది నిజం. ఎందుకు చూడాలి అంటున్నా నేను, చూడమని నేను ఎందుకు చెబుతాను? అసలు ఎందుకు చూడాలి? వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ మంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు. శరీరపరంగా కుటుంబ జీవితం అనేది బాధ్యతలు, కర్మ సిద్ధాంతము, ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఏర్పరచుకున్నటువంటి బాధ్యతలు ఏమున్నాయో, కర్తవ్యములు ఏమున్నాయో నిర్వహించుకుంటూ శారీరక అవసరాలు తీర్చుకోవటానికి, ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండి జీవితం గడుపుకోవటానికి మనం ఏర్పరచుకున్న కుటుంబ వ్యవస్థ ఇది. జ్ఞానం ఇండివిజువల్, ఆధ్యాత్మిక ఇండివిజువల్. నాకు అర్థమైంది ఇంకోళ్ళకి అర్థం కాకపోవచ్చు, లేదా వాళ్ళకి అర్థమైంది నాకు అర్థం కాకపోవచ్చు. ఆ విషయంలో అసలు ఎవరు జోలికి వెళ్ళకూడదు. భర్త భార్య జోలికి వెళ్ళకూడదు జ్ఞాన విషయంలో, భార్య భర్త జోలికి రాకూడదు. వీళ్ళకి ఉన్నది శరీరపరమైన సంబంధాలు. కుటుంబ తల్లిదండ్రులైనంతే, పిల్లలైనంతే, ఎవరైనా అంతే. జ్ఞానం ఒక అవగాహన, ఎవరి కాళ్ళకి అది రకరకాలుగా అర్థమవుతుంది. నాకు ఇలా అర్థమైంది, అలా మాట్లాడుతున్నా. మళ్ళీ చెబుతున్నా, నేను చెప్పేది నేను పుట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు నేను తెలిసిన, అంటే శారీరకంగా ఇతను ఈ వ్యక్తి అని తెలిసిన ఎవరు కూడా వినరు, ఒకళ్ళు కూడా వినరు. మా సొంత కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళు కూడా వినరు. వినకపోగా నా బంధువర్గంలో నన్ను ద్వేషించేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇలా చెబుతున్నాను నేను, బోల్డ్ మంది ద్వేషించేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వేరే మార్గాల్లో సాగుతున్నారు, వేరే మార్గాలు ఏర్పరచుకున్నారు. అది తప్పేం లేదు, ఎవరిష్టం వాళ్ళది. ఇది అవగాహన కదా, అర్థం అవటం కదా. శరీరపరమైన జీవితంలో నా శారీరక అవసరాలకు భార్య ఉంది, నా శారీరక అవసరాలు, నా పిల్లల అవసరాలకు కుటుంబ వ్యవస్థ ఉంది. నాకు పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, నేను భర్తగా ఉన్నాను. నా బాధ్యతలు నేను చేస్తాను. అలా నాకు తల్లిదండ్రులు ఉన్నారు, గౌరవిస్తాను. అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నా తోబుట్టువులు ఉన్నారు, ప్రేమిస్తాను. నేనేమన్నా చేయగలిగితే చేస్తాను, చేయలేకపోతే మేలకుండా కూర్చుంటాను. కానీ అంతరంగ జ్ఞాన విషయంలో, ఆధ్యాత్మిక విషయాలలో, దైవీ విషయాలలో ఎవరి నమ్మకాలు వాళ్ళే, ఎవరి పద్ధతులు వాళ్ళే, ఎవరి విధానాలు వాళ్ళే. అసలు ఒకళ్ళు జోలికి ఇంకోళ్ళు వెళ్ళకూడదు. ఎందుకని అంతరంగ భావం వేరు, అర్థం అవటం వేరు. అది నా కుటుంబంలో లేదు, నేను చెప్పేది అసలు ఎవరు వినరంటే. పైగా నాకు బోల్డ్ శత్రువర్గం ఉంది నా బంధుమిత్రులు మొత్తంలో. ఎందుకంటే వాళ్ళంతా వేరే మార్గాల్లో వెళ్తున్నారు. ఈడొక పెద్ద పుడింగిగాడ ఇవన్నీ చెప్పటానికి కానీ వాళ్ళు అనుకుంటున్నారు. అది కూడా నిజమే. ఎందుకంటే నేను ఏ పుడింగిగాడిని కాదని నేనే చెబుతున్నాక సామాన్యుడిని, నేను అతి సామాన్యుడిని. నా మాటల్లో ఏదైనా మీకు అర్థమై పనికొచ్చే మంచి విషయాలు ఉంటే తీసుకోండి, మంచి లేకపోతే అసలు వదిలేసేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.